పాట కరపత్రాల్లో పాట సంఖ్య 9 ముక్తినిచ్చే యేసు నామం. ఈ పాట అయిన తర్వాత మళ్ళీ అన్నోళ్ళు ఇంగ్లీష్ పాటలు నేర్పిస్తారు. మళ్ళీ పాటల్లో నేర్చుకుందాం. అన్న రండి అన్న ప్లీజ్. జోసఫ్ బ్రదర్. పాట సంఖ్య 9. పాట సంఖ్య 9. ప్రైజ్ ది లార్డ్. ముక్తినిచ్చే యేసు నామం, శాంతినిచ్చే యేసు నామం. ముక్తినిచ్చే యేసు నామం, శాంతినిచ్చే యేసు నామం. యేసు నీవే దయా సాగరం, యేసు నీవే దయా సాగరం. యేసే మగదాత, యేసే మగదాత, యేసే మగదాత, యేసే మగదాత. ముక్తినిచ్చే యేసు నామం, శాంతినిచ్చే యేసు నామం. ముక్తినిచ్చే యేసు నామం, శాంతినిచ్చే యేసు నామం. భూమిపై నీవు జన్మించినావు, భూమిపై నీవు జన్మించినావు. సిలువపై మరణించావు, సిలువపై మరణించావు, సిలువపై మరణించావు, సిలువపై మరణించావు. ముక్తినిచ్చే యేసు నామం, శాంతినిచ్చే యేసు నామం. ముక్తినిచ్చే యేసు నామం, శాంతినిచ్చే యేసు నామం. మన పాపములను పరిగాలింప, మన పాపములను పరిగాలింప. యేసే బలియాయే సిలువలో, యేసే బలియాయే, యేసే బలియాయే సిలువలో, యేసే బలియాయే. ముక్తినిచ్చే యేసు నామం, శాంతినిచ్చే యేసు నామం. ముక్తినిచ్చే యేసు నామం, శాంతినిచ్చే యేసు నామం. సిలువలో నీ రక్తమును యయముగా, సిలువలో నీ రక్తమును దయముగా మాకై చెల్లియావు ప్రభు, మాకై చెల్లి
చెల్లించావు మాకై చెల్లించావు ప్రభు మాకై చెల్లించావు ముక్తినిచ్చే యేసునామము ముక్తినిచ్చే యేసునామము శాంతినిచ్చే యేసునామము పరలో మనలను పరమున చేత పరలో మనలను పరమున చేత భూమికి దిగి వచ్చు రాజుగా భూమికి దిగి వచ్చు భూమికి దిగి వచ్చు రాజుగా భూమికి దిగి వచ్చు ముక్తినిచ్చే యేసునామము శాంతినిచ్చే యేసునామము ముక్తినిచ్చే యేసునామము శాంతినిచ్చే యేసునామము. దయచేసి గమనించండి, చివరి వచ్చిన ఒక్కసారి అంత చప్పట్లు కొడతా పాడదాం. ఉద్యమం రావాలా, మనుషులు కదలండి. కొంచెం భోంచేసినాం కాబట్టి కొంచెం మత్తు ఉంటుంది. ఆ మత్తు వదిలిపోవాలంటే కొంచెం కదలాలా. చివరి వచ్చిన ఇదే పాటలో చివరి వచ్చిన త్వరలో మనలను పరమును చేర్చ అనేటువంటి వచ్చిన పాడదాం. చప్పట్లు కొడతా ఉద్యమంగా పాడదాం. త్వరలో మనలను పరమును చేర్చ త్వరలో మనలను పరమును చేర్చ భూమికి దిగి వచ్చు రాజుగా భూమికి దిగి వచ్చు భూమికి దిగి వచ్చు రాజుగా భూమికి దిగి వచ్చు ముక్తినిచ్చే యేసునామము శాంతినిచ్చే యేసునామము ముక్తినిచ్చే యేసునామము శాంతినిచ్చే యేసునామము ముక్తినిచ్చే యేసునామము శాంతినిచ్చే యేసునామము. బాగా పాడినారు. కళ్యాణ్ ఇప్పుడు బ్రదరు ఇంగ్లీష్ ప్లాట్లో ఇస్తారు, బాగా నేర్చుకోండి. ఏం నువ్వు వెళ్ళిపోయా ఇంగ్లీష్ రాదా? సాంగ్ బుక్స్ ఎంతమంది దగ్గర ఉన్నాయి? ఇంగ్లీష్ సాంగ్స్ బుక్ ఎవరి దగ్గర ఉంది? ఎవరి దగ్గర లేవా? సరే, ఎవరి దగ్గర లేదు కాబట్టి బ్రదర్ పాడతారు, దాన్ని క్యాచ్ చేయండి. సో యూ ట్రై టు సింగ్ సాంగ్. మీ దగ్గర అందరి దగ్గర ఉందనుకున్నానే. సరే, భవిష్యత్తులో తెప్పించుకోండి. మోషే నీ దగ్గర లేదా? ఇదేనా? సరే సరే, త్వరగా రాసుకోండి, ఒక 2 verses అట్లా, ఎందుకంటే చూసి పాడితే దానికి సాధ్యమైతే రాయండి. క్లాస్లోనే బోర్డు రాసేది కష్టం. అది సాంగ్ నెంబర్ 30 ఈ సాంగ్ బుక్లో. చూసి పాడితే ఈజీగా ఉంటుంది కాబట్టి సరే చెప్తాను. రెడీ ఉన్నారు అందరూ?
I am thine. O Lord. O Lord, O-H, apostrophe S. I have heard thy voice. ఫస్ట్ లైన్ మళ్ళీ చెప్తాను. I am thine, O Lord. I have heard thy voice. Second line, and it told thy love to me. Second line, and it told thy love to me. Third line, but I know this song. Song also. So tomorrow we'll take Xerox. అయ్యప్పని కాదు రాసుకున్నది పాడండి కదా. సరే, వన్ ఫస్ట్ వర్స్ ఒకటి రాసుకుందాం. థర్డ్ లైన్, బట్ ఐ లాంగ్ టు రైస్ ఇన్ ద ఆర్మ్స్ ఆఫ్ ఫెయిత్. Fourth line, and be closer. Third line. Fourth line, and be closer, drawn to thee. అది ఉందా? Drawn to thee. పల్లవి వచ్చేసి కింద draw me nearer. Draw me nearer. First line, draw me nearer, blessed Lord. First line, draw me nearer అనేది 3 times, తర్వాత blessed Lord. Second line, to the cross. Second line, to the cross where thou hast died. Third line, draw me nearer, same first line. Same first line. Fourth line వచ్చేసి రాసుకుంటున్నారు అందరూ బాయ్స్. Fourth line వచ్చేసి to thy precious bleeding side. మొబైల్స్ ఉంటే గూగుల్లో సెర్చ్ రాసిన దాన్ని మళ్ళీ కరెక్ట్ చేస్తాను. స్పెల్లింగ్ ఏమన్నా ఓకే, ఒకవేళ మీ దగ్గర మొబైల్స్ ఎట్లా ఉంటే గూగుల్లో కొట్టండి ఫస్ట్ లైన్ ఐఎమ్ దైన్ ఓ లార్డ్ అని పాట వస్తుంది. వచ్చింది అనుకుంటా కొంతమందికి అప్పుడే. ఓకే, ఎంతమందికి వస్తుంది ఈ పాట? ఈ పాట ఎవరెవరికి వస్తుందో చెయ్యి పైకి ఎత్తండి. పాట రాని వాళ్ళు ఎత్తారు చాలామంది. సరే, ఒకసారి పాడతాను చూడండి నాతో పాటు. సెకండ్ టైం పాడినప్పుడు అందరం కలిసి పాడుకుంటాం. I am thine, O Lord, I have heard thy voice, and it told thy love to me. But I long to rise in the arms of faith, and be closer drawn to thee. Draw me nearer, blessed Lord, to the cross where thou hast died. Draw me nearer, blessed Lord, to thy precious bleeding side. వచ్చింది కదా, ఈజీనే ఉంది కదా. అందరి దగ్గర లిరిక్స్ ఉన్నాయనుకుంటా ఫోన్లో. కలిసి పాడదాం ఫస్ట్ నుంచి.
స్టార్టింగ్ ఫస్ట్ నుంచి మళ్ళీ పాడదాం, అందరం కలిసి పాడదాం. బాయ్స్ కూడా పాడండి, వెనక ఉన్న బాయ్స్ పాడట్లేదు. I am thine, O Lord, I have heard thy voice, and it told thy love to me. But I long to rise in the arms of faith and be closer drawn to thee. Draw me nearer, 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 blessed Lord, to the cross where thou hast died. Draw me nearer, 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 blessed Lord, to thy precious bleeding side. Second verse kuda vadukunam. Consecrate me now. Adi. Consecrate me now to thy service, Lord, by the power of grace divine. Let my soul look up with a steadfast hope, and my will be lost in thine. Draw me nearer, 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 blessed Lord, to the cross where thou hast died. Draw me nearer, 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 blessed Lord, to thy precious bleeding side. Third verse. Oh, the pure delight of a single heart that before thy throne I spend. When I kneel in prayer and with thee, my God, I commune as friend with friend. Draw me nearer, 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 blessed Lord, to the cross where thou hast died. Draw me nearer, 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 blessed Lord, to thy precious bleeding side. There are depths of love that I cannot know till I cross the narrow sea. There are heights of joy that I may not reach till I rest in peace with thee. Draw me nearer, 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 blessed Lord, to the cross where thou hast died. Draw me nearer, 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 blessed Lord, to thy precious bleeding side. ఎంతమందికి వచ్చింది పాట ఇది? అందరికి వచ్చింది కదా. బాయ్స్ పాడట్లేదు, ఊరికే చూస్తూ ఉన్నారు. బాయ్స్ గూగుల్ వీక్ ఏమో, అందుకే సాంగ్ ఇంకా ఫైండ్ అవుట్ చేయలేదా? సరే మళ్ళీ పాడదాం అందరం కలిసి, గట్టిగా పాడండి ఈసారి. ఇంకా తక్కువ పట్టుకోమన్నా కార్డులో. అందరం కలిసి పాడదాం. I am thine, O Lord, I have heard thy voice, and it told thy love to me. But I long to rise in the arms of faith and be closer drawn to thee. Draw me nearer, 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 blessed Lord, to the cross where thou hast died. Draw me nearer, 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 blessed Lord, to thy precious bleeding side.
Consecrate me now to thy service, Lord, by the power of grace divine. Let my soul look up with a steadfast hope, and we will be lost in thy. Draw me nearer, 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 blessed Lord, to the cross where thou hast died. Draw me nearer, 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 blessed Lord, to thy precious bleeding Son. There are depths of love that I cannot know till I cross the narrow sea. There are heights of joy that I may not reach till I rest in peace with thee. Draw me nearer, 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 blessed Lord, to the cross where thou hast died. Draw me nearer, 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 blessed Lord, to the precious bleeding side. ఒకసారి పల్లవి చూడండి. డ్రా మీ నియరర్. Draw me nearer, 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 blessed Lord, to the cross where thou hast died. Draw me nearer, 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 blessed Lord, to thy precious bleeding side. Second time అట్లా పాడాలి. సరేనా? మళ్ళీ పాడదాం ఒకసారి. ఫస్ట్ వర్స్ మీరే పాడండి, మొత్తం సాంగ్ అంతా మీరే పాడండి. ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. పల్లవి అర్థమైంది కదా? సెకండ్ టైం హైకి పోవాలా. I am thine, O Lord, I have heard thy voice, and it told thy love to me. But I long to rise in the arms of faith and be closer drawn to thee. Draw me nearer, 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 bless the Lord, to the cross where thou hast died. Draw me nearer, 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 blessed Lord, to thy precious bleeding side. Consecrate me now to the service, Lord, by the power of grace divine. Let my soul look up with a steadfast hope, and my will be lost in the. అట్లా కాదు, చూడండి ఒకసారి. Consecrate me now to thy service, Lord, by the power of grace divine. Let my soul look up with a steadfast hope, and my will be lost in thine. Pandi. Draw me nearer, 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 blessed Lord, to the cross where thou hast died. Draw me nearer, 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 bless the Lord, to thy precious bleeding side. Oh, the pure delight of a single that before thy throne I spend, when I kneel in prayer and with thee, my God, I commune as friend with friend. Draw me nearer, 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 blessed Lord, to the cross where thou hast died. Draw me nearer, 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 blessed Lord, to thy precious bleeding side. There are depths of love that I cannot know till I cross the narrow sea. There are heights of joy that I may not reach
and I rest in peace with thee. Draw me nearer, 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 bless the Lord, to the cross where thou hast died. Draw me nearer, 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 blessed Lord, to thy precious bleeding side. Would you be free from your burden of sin? Ostunda? Would you be free from your burden of sin? ఎంతమందికి వస్తుంది పాట? సరే. సరే, సాంగ్ నెంబర్ 81 దీంట్లో ఇంగ్లీష్ సాంగ్స్ ఆఫ్ జాయిన్లో వుడ్ యు బీ ఫ్రీ ఫ్రమ్ యువర్ బర్డన్ ఆఫ్ సిన్. Would you be free from your burden of sin? There is power in the blood, power in the blood. Would your evil victory win? There is wonderful power in the blood. There is power, power, wonder-working power in the blood of the Lamb. There is power, power, wonder-working power in the precious blood of the Lamb. Would you be free from your passion and pride? There's power in the blood, power in the blood. Come for a cleansing to Calvary's tide. There is wonderful power in the blood. There is power, power, wonder-working power in the blood of the Lamb. There is power, power, wonder-working power in the precious blood of the Lamb. Would you be whiter, much whiter than snow? There is power in the blood, power in the blood. Sin stains are lost in its life-giving flow. There's wonderful power in the blood. There is power, power, wonder-working power in the blood of the Lamb. There is power, power, wonder-working power in the precious blood of the Lamb. Would you do service for Jesus your King? There is power in the blood, power in the blood. Would you live daily His praises to sing? There is wonderful power in the blood. There is power, power, wonder-working power in the blood of the Lamb. There is power, power, wonder-working power in the precious blood of the Lamb. ఓ వాట్ ఏ వండర్ఫుల్ వండర్ఫుల్ డే వస్తుంది కదా అందరికీ గట్టిగా వాడండి కలిసి. ఓ వాట్ ఏ వండర్ఫుల్ వండర్ఫుల్ డే. సాంగ్ నెంబర్ 13 ఇందులో. Oh, what a wonderful, wonderful day, day I will never forget. After I wandered in darkness away, Jesus my Savior I met.
Oh, what a tender, compassionate friend. He met the need of my heart. Shadows dispelling with joy I am telling, He made all the darkness depart. Heaven came down and glory filled my soul. When at the cross my Savior made me whole. My sins are washed away, and my nights are turned to day. Heaven came down and glory filled my soul. Born of the Spirit with life from above, into God's family divine. Justified fully through Calvary's love. Oh, what a standing is mine. And the transaction so quickly was made, when as a sinner I came. Took up the offer of grace He did proffer. He saved me, oh praise His name. Heaven came down and glory filled my soul. When at the cross my Savior made me whole. My sins are washed away, and my nights are turned to day. Heaven came down and glory filled my soul. Now I have hope that will surely endure after the passing of mine. I have a future in heaven for sure, there in those mansions sublime. And it's because of that wonderful day, when at the cross I believe. Riches eternal and blessings supernal, from His precious hand I receive. Heaven came down and glory filled my soul. Then at the cross my Savior made me whole. My sins are washed away, and my night was turned to day. Heaven came down and glory filled my soul. first song which you have learned. మీరు నేర్చుకున్న మొట్టమొదటి పాట Nearer my God to thee, nearer. దేవా నేను నీ చింతకు సమీపంగా వచ్చేదను. No one is born that day. At that time it was written in 1912. This song is written. 1912వ సంవత్సరంన ఈ యొక్క పాట లిఖించబడింది. ఆ సమయంలో మనం ఎవరు కూడా జన్మించబడలేదు. Later I can share you where it is written, how he sung this song. తర్వాత ఈ పాట ఎక్కడ రాయబడింది, ఎట్లా ఇది పాడబడింది అనేది నేను తర్వాత చెప్తాను. So let us come to our theme. Let us read Matthew chapter 5 verse 48. మన ముఖ్య అంశం వైపుగా మనం బైబిల్ తెరుద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనం. Please read your portion very loudly. మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనం. మీ భాగమును మీరు స్పష్టంగా బిగ్గరగా చదవండి. Be we therefore perfect, even as your Father which is in heaven is perfect. I am not satisfied. దయచేసి గట్టిగా చదవండి. నేను సంతృప్తి పరచబడలేదు. అందరం కలిసి గట్టి చదువుదాం. మీ పరలోక తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. Let us pray. ప్రార్థన చేసుకుంటాం. Loving Heavenly Father,
ప్రేమగల పరలోకమందున తండ్రి, we praise and thank thee for giving once again to come in the throne of grace for the afternoon session. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీ కృపా సింహాసనం ఎదుగు రాగలటకు మీరు మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి కూడా మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. Thank you for helping in singing. పాటలు పాడే సమయంలో కూడా మీరు సహాయం చేసినారు, వందనాలు. Lord, as we once again we ask thee, give thy heavenly wisdom to understand thy word and speak to us through thy word. ప్రభువా, నీ వాక్యమును గ్రహించుటకు, నీ వాక్యము ద్వారా ప్రభువా మాతో మాట్లాడబడుటకు మీ పరలోకమైన జ్ఞానాన్ని మాకు దయచేయండి. We are so much tired. ప్రభువా, మేము ఎంతో అలసిపోయిన వారంగా ఉన్నాం. Lord, we pray that all our laziness may be removed by thee. ప్రభువా, మరి మా యొక్క సోమరితనాన్ని అంతటిని కూడా మీ చేత విడిపించబడినట్లుగా మేము ప్రార్థన చేస్తున్నాం. Help us be quickened by thy spirit. ప్రభువా, మీ యొక్క ఆత్మ చేత ఉజ్జింపబడగలటకు కూడా సహాయం చేయండి. Lord, once again we both of us commit into your hands. ప్రభువా, ఇరువురం కూడా మరొకసారి మీ యొక్క హస్తగతం చేసుకుంటున్నాం. Lord, what do you want to teach us from Matthew 5:48? Let us we may learn. Speak to us. ప్రభువా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం నుంచి మీరు మాతో ఏదైతే మాట్లాడగోరుతున్నారో మేము అది విని గ్రహించగలటకు కూడా సహాయం చేయండి. దయచేసి మాతో మాట్లాడండి. Hide us behind the cross. మీ సిలువ చాటున మమ్మల్ని మరుగుపరచండి. Help us in giving thy word and also in నీ translation. వాక్యం ఇచ్చటలోను తర్జుమా చేయటలోను సహాయం చేయండి. We pray in Jesus' precious name. యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. When we sing song, మనం ఎప్పుడైతే పాటలు పాడతామో we'll never get sleep. మనకు నిద్ర రాదు. When we hear the word of God, మనం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని వింటామో we will get sleep. అప్పుడు మనకు నిద్ర వస్తుంది. Do you know why? ఎందుకో తెలుసా? After having food, if we sit under the fan, definitely we'll get sleep. మనం తిన్న తర్వాత ఫ్యాన్ కింద కూర్చుంటే ఖచ్చితంగా మనం నిద్రపోతాం. Even I also get the sleep. నాకు కూడా నిద్ర వస్తుంది. Don't think that I won't get sleep. I also get sleep when I am also under fan. నాకు నిద్ర రాదని అనుకోవద్దు. ఫ్యాన్ కింద ఉన్నప్పుడు నాకు కూడా నిద్ర వస్తుంది. So to come out from that sleep, ఈ యొక్క నిద్ర నుంచి బయటికి రావడానికి what to do? అయితే ఏం చేయాలి మనం? Once what happened? ఒకసారి ఏం జరిగిందంటే there's a special meeting like this. ఈ విధంగానే ఒక దగ్గర స్పెషల్ మీటింగ్ జరుగుతూ ఉంది. The 3-day special meeting. 3 దినాల ప్రత్యేకమైన కూడికలు. Then 2-day special meeting is over. 2 దినాల ప్రత్యేక కూడికలు అయిపోయినాయి. And the second day meeting is over. There was an announcement. 2వ దినమున మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక ప్రకటన చేయబడింది. That God's servant said, tomorrow there is a good preacher is coming. దైవ సేవకుడు అన్నాడు, రేపటి దినమున మంచి బోధకుడు మన మధ్యకు రానయించున్నాడు. So bring all your people, friends and relatives. మీ బంధువుల్ని, మీ స్నేహితులందరినీ కూడా మందిరానికి తీసుకొని రండి అని. And that preacher has recently finished his Bible theology. ఆ యొక్క బోధకుడు ఇటీవల కాలంలోనే బైబిల్ థియాలజీ అనే కోర్సుని సంపూర్తి చేశాడు. He is a Bible Pandit. బైబిల్ పండిత్. He know everything about the Bible. He will going to share the word of God. ఆయనకు బైబిల్ గురించి సమస్తం తెలుసు. ఆయన బైబిల్ నుంచి మనకు బోధిస్తాడు. So all of them thought, oh, he will give a wonderful message. చాలా మంది అనుకున్నారు, అందరూ అనుకున్నారు కదా ఈయన అద్భుతమైన వర్తమానం మనకి ఇస్తాడని. Because he is a new preacher. ఎందుకంటే ఆయన కొత్త బోధకుడు. Newly finished his Bible theology and given opportunity to preach in the big congregation. ఈ యొక్క బైబిల్ థియాలజీ ఇటీవల కాలంలో పూర్తి చేసి పెద్ద సమాజంలో బోధించడానికి అవకాశం ఇచ్చినారు. Many people gathered in the church. చాలా మంది ప్రజలు దేవుని మందిరంలో కూడుకున్నారు. They have the God's servant is saying, come forward, come forward. All of them covered, jam packed in that place. దేవుని సేవకుడు ఇక్కడ ఈ విధంగా పుల్పిట్ నుంచి నిలబడి అందరు ముందుకు రండి అంటే చాలా మంది ముందుకు వచ్చి అంత ప్యాక్ అయిపోయింది. So in the front row, మొట్టమొదటి వరుసలో young girls and also an old woman was sitting over there. ఒక యవన సహోదరి, అంతేకాకుండా ఆమెతో పాటు వృద్ధ స్త్రీ కూర్చొని ఉంది. Very old woman. చాలా వృద్ధురాలైన స్త్రీ. So songs are over. పాటలు అయిపోయినాయి. Then this brother, the new preacher, came and want to share the word of God. ఈ యొక్క నూతన కొత్త బోధకుడు దేవుని వాక్యాన్ని చెప్పడానికి వచ్చాడు. In that church like this, they didn't have a pulpit. ఆ యొక్క సంఘంలో ఇట్లా ఈ విధంగా ఈ పుల్పిట్, ఈ బల్ల ఏం లేవు. Only the mic stand, big mic stand. ఓన్లీ కేవలం ఈ బిగ్ మైక్ స్టాండ్ పెద్దది ఇట్లాంటిది ఉంది. Song over, when you had to preach, పాటలు అయిపోయినాయి, ఇంకా వర్తమానం ఆరంభించబడాలి. When he saw this congregation, he forgot the message what he want to tell. ఆ పెద్ద సమాజాన్ని చాలా మందిని చూసి ఆయన ఏం చెప్పాలనుకున్నాడో అది మర్చిపోయినాడు. What message he was prepared, he forgot everything. ఏమైతే వర్తమానం సిద్ధపడాడో అదంతా కూడా మర్చిపోయాడు. Then he said, let us read Revelation chapter 22 verse 7.
ఆయన అన్నాడు, మనము ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనం చదువుకుంటామని. ఏముంది చదవండి. చాలండి. వాట్ ఇట్ సేస్, ఇక్కడ ఏం రాయబడింది? Behold, I come quickly. ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను. So all the congregation thought, oh, he is giving a message about the second coming of Jesus. సమాజం అంతా కూడా అనుకున్నారు కదా, ఈ బోధకుడు యేసుప్రభువు వారి గురించి రెండవ రాకడ గురించి వర్తమానం ఇస్తాడని. So all of them very happy to hear the message like you. ఆ విధంగా మీ వల్లనే వాళ్ళు కూడా ఎంతో సంతోషంగా వర్తమానం వినడానికి సిద్ధంగా ఉన్నారు. Brought pen, book and to write down. పెన్ను, పుస్తకం ఇవన్నీ తీసుకొని వచ్చి రాయడానికి సిద్ధంగా ఉన్నారు. This preacher forgot all the message when he saw the congregation. ఈ యొక్క బోధకుడు సమాజాన్ని, ప్రజలందరిని చూసి తాను సిద్ధపరిచిన వర్తమానం అంతటిని కూడా మర్చిపోయినాడు. Then again he told, let us read verse 12. ఆయన తర్వాత అన్నాడు 12వ వచనాన్ని చదువుకుంటామని. What is there in verse 12? 12వ వచనం ఏముంది? Behold, I come quickly. ఇదిగో త్వరగా వచ్చున్నాను. Then he got hands and legs are got shaking. ఆయన చేతులు కాళ్ళు వణకడం ఆరంభించినాయి. Because of the fear. భయం బట్టి He got so much shaking. చాలా వణుకుపోతున్నాడు. He don't know what to tell. ఏం చెప్పాలో ఆయనకు తెలియదు. Then he hold the mic like this and standing strong. ఆ విధంగా మైక్ స్టాండ్ ఇట్లా పట్టుకొని ఇట్లా నిలబడినాడు. Both hands are shaking like this. చేతులు ఆ విధంగా వణుకుతా ఉన్నాయి. Then again he said, ఆయన తర్వాత అన్నాడు, again we'll read verse 20. మళ్ళీ మనం 20వ వచనాన్ని చదువుకుంటామని. What is there? Again there's a word, it's written, behold, I come quickly. మరలా ఇక్కడ రాయబడింది, ఇదిగో త్వరగా వచ్చున్నానని. And you don't know what to give any message. His hands and legs started very shaking like this. ఆయనకి ఏం వర్తమానమేలో తెలియక ఆయన చేతులు ఈ విధంగా వణుకుతా ఉన్నాయి. Shaking and fall on the woman who was sitting before him, the old woman's lap. ఆయన వణికిపోతూ వృద్ధురాలు కూర్చుంది కదా, ఆమె ఒడిలో పడిపోయినాడు. Then he got up. ఆయన లేచి And he got up and said, Amma, I'm sorry. ఆయన లేచి, అమ్మా నన్ను క్షమించు, I'm sorry, please forgive me. నన్ను క్షమించు, నేను చింతిస్తున్నాను. And that woman, not so spiritual woman, ఆ యొక్క వృద్ధురాలు అంత ఆత్మీయమైన వృద్ధురాలు కాదు. someone had invited, she has come. ఎవరు ఆమెను పిలిచినారో ఆమె వచ్చింది. Then what she said? ఆమె ఏమనిందంటే, No, it is not sorry. లేదు క్షమాపణ కాదు. 3 times you told, behold, I come quickly, behold, I come quickly, behold, I come quickly. 3 సార్లు మీరే చెప్పారు, ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను, త్వరగా వచ్చున్నానని. It is not your mistake. అది మీ పొరపాటు కాదండి, It is my mistake. అది నా పొరపాటే. When you said this, I must to save myself. మీరు ఆ విధంగా చెప్పినప్పుడు నేను పక్కకి తప్పుకోవాల్సింది, But I didn't set aside. నేను పక్కకి తప్పుకోలేదు. It is my mistake. అది నా పొరపాటే. So beloved, కనుక ప్రియులారా, by laughing some sleep, as I think, go out from you. ఈ విధంగా నవ్వడం వల్ల నిద్ర కొంత మనలో నుంచి వెళ్ళిపోయింది. So don't think that I have not prepared. My hands or legs are shaking like that. మేము కూడా చేతులు కాళ్ళు వణుకుతూ మీ మీదకి ఏం రాము, భయపడొద్దు. I can give message up to 10 o'clock also. అంకుల్ 10 గంటల వరకు కూడా వర్తమానం If you ఇవ్వగలరు. have a patience, you can listen. మీకు ఓపిక ఉంటే మీరు వినొచ్చు. If you didn't have patience, మీకు ఒకవేళ ఓపిక లేకపోతే within 5 minutes also I can finish. 5 నిమిషాల్లో కూడా వర్తమానం. Condition is, అయితే షరత్ ఏంటంటే, how do you listen? అయితే నువ్వు ఏ విధంగా వింటున్నావు. We don't want to forcefully feed the word to you. బలవంతంగా మీకు వాక్యాన్ని పోషించాలనేది మా ఆశ కాదు. Mothers have a good idea about this. తల్లులకు ఈ యొక్క దీని గురించిన మంచి ఆలోచన ఉంటుంది. Small child, you know, చిన్న పిల్లలు ఉంటారు కదా, what they will do, వాళ్ళు ఏం చేస్తారు, they will feed, they will feed and the child will eat. అన్నం తినకపోతే సెర్లాక్ అన్న కాదు సార్, పిల్లలు సెర్లాక్. So mother forcibly will feed that feed that daughter. తల్లి ఆ కుమార్తెకు ఎంతో బలవంతంగా లోపల పెడుతుంది నోట్లో. Then mother will be so happy. తల్లి చాలా సంతోషంగా ఉంటుంది. Oh, my child today she ate full cup of Cerelac. నా కుమార్తె ఈరోజు ఫుల్ కప్ సెర్లాక్ తినిందని. Oh, so happy. చాలా సంతోషంగా ఉంటుంది. She goes over there to the kitchen to keep that container. వంటగదికి తన పాత్రను పెట్టడానికి వెళ్ళినప్పుడు, by that time the child all vomited out. ఆ సమయంలో పాప మొత్తం వాంతి చేస్తుంది. What mother was thinking?
తల్లి ఏమనుకుంటుంది, oh, I had fed so many Cerelac to my child, I'm so happy. నా బిడ్డకు నేను ఫుల్గా సెర్లాక్ పెట్టాను, మంచిగా పోషించానని. Forcibly she had fed that. బలవంతంగా నోట్లో పెట్టింది. If I feed like that, ఒకవేళ నేను మీకు ఆ విధంగా పోషిస్తే evening if you vomit everything, సాయంకాలం మీరంతా కక్కేస్తే బయటికి, no use from coming all the way to Hyderabad to preach. హైదరాబాద్ నుంచి అంత దూరం నుంచి వచ్చి బోధించడంలో ఏం ఉపయోగం లేదు. The little food you could eat and satisfied, that is enough. కొంత ఆహారం మీరు తీసుకొని సంతృప్తి చెందితే అదే చాలు. I don't want to force yourself to sit a long time. చాలా సమయం మీరు కూర్చోవాలని నేను బలవంతం పెట్టాను. So our theme was Matthew chapter 5 verse 48. మన ముఖ్యాంశము మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం. We have seen in the morning how Lord deals to the wicked people. మన ఉదయకాల సమయంలో ప్రభు దుష్టులతో ఏ విధంగా సంధిస్తాడని చూసినాం. We have seen about the king Hezekiah how the Lord's house which has been misused. రాజైన హిజ్కియా గురించి మనం చూస్తూ వచ్చినాము, ఏ విధంగా దేవుని మందిరము అది దుర్వినియోగం చేయబడిందని. And how he has been given the God's house things to the stained person. ఏ విధంగా ఆయన దేవుని మందిరంలో ఉన్న సంగతులను అపవాదికి ఏ విధంగా ఇచ్చినాడని చూసినాం. And that person been called a wicked person who give up the things which God has given. ఆ వ్యక్తి దేవుని చేత ఇవ్వబడిన సంగతులు అపవాదికి ఇచ్చిన కారణం చేత ఆ వ్యక్తిని దుష్టమైన వ్యక్తిగా మనం పిలిచినాం. We have seen how God punishes the wicked persons. ఏ విధంగా దేవుడు దుష్టుల్ని శిక్షిస్తాడని చూసినాం. And the wicked person are called the sinful person, we have seen. మనం చూసినాం దుష్టులైన వారు పాపులని చూసినాం. And how sin binds a person, sin deceives a person. ఏ విధంగా పాపము మనిషిని బంధిస్తుంది, ఏ విధంగా పాపము మనిషిని మోసగిస్తుంది. If we come to the Lord Jesus with humbleness, యేసుక్రీస్తు ప్రభువు యొద్దకు దీనత్వంతో వచ్చినట్లయితే, if you confess, is ready to forgive. నువ్వు ఒకవేళ ఒప్పుకున్నట్లయితే నీ పాపములు ఒప్పుకుంటే ఆయన క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు. And the Lord will make you a perfect. అప్పుడు ప్రభు నిన్ను పరిపూర్ణమైన వ్యక్తిగా చేస్తాడు. Let us go a little bit further about the perfectness. ఇక పరిపూర్ణత గురించి ఇంకా కొన్ని ముందుకు చూసుకుంటాం. Genesis chapter 6, ఆదికాండం 6వ అధ్యాయం verse 9. 9వ వచనం. Genesis chapter 6, 8 and 9 we will read. ఆదికాండం 6వ అధ్యాయము 8, 9 వచనాలు మనము కలిసి చదువుకుంటాం. All of us will read. అందరం కలిసి చదువుకుంటాం. But Noah అయితే found నోవహు grace in the యెహోవా eyes of దృష్టి the యందు Lord. కృప పొందినవాడాయను. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరంలో నిందారహితుడై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. Secondly, we see about the perfect man about Noah. రెండోదిగా మనము నిందారహితుడైన నోవా అనే వ్యక్తిని గురించి మనం చూస్తాం. Who is giving a testimony about Noah? నోవా గురించి ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? God himself giving a testimony about Noah. దేవుడు తానే నోవా గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. Noah was a just man and perfect man. నోవా నీతిపరుడును నిందారహితుడు. When we live a perfect life unto God, మనం ఎప్పుడైతే నిందారహితమైన జీవితాన్ని దేవుని కొరకు జీవిస్తామో, we will be delivered from the eternal death. మనము నిత్యమైన మరణం నుంచి విడిపించబడతాం. There is a two type of death. రెండు రకములైన మరణాలు మనం చూస్తాం. One death speaks about physically. ఒక్క మరణము భౌతికమైన మరణము, శరీరానుసారమైన మరణము. And second death is an eternal death. రెండవది నిత్యమైన మరణము. So these two death, ఈ యొక్క రెండు మరణాలు, the second death is a very dangerous death. రెండవ మరణం అనేది చాలా ప్రమాదకరమైంది. That is a very painful. అది ఎంతో నొప్పితో కూడింది. That place, the word of God says, ఆ యొక్క స్థలము దేవుని వాక్యం సెలవిస్తోంది, the worms which is in our body would never die. మన శరీరంలో ఉన్న పురుగులు అవి చావు. All the days of your life you will be in the agony and pain. నీ జీవిత కాలం అంతా కూడా అగ్నిలో నొప్పిలో నువ్వు ఉంటావు. Again there is no the death over there. అక్కడ ఇంకా మరణం లేదు. The man who borns twice, ఒక మనుష్యుడు 2 సార్లు జన్మించినట్లయితే we will die only one. ఒకసారి మాత్రమే మరణిస్తాడు. That is a physical death. అది శారీరకమైన మరణం. I repeat again. నేను మరలా చెప్తాను. A person born twice will die only once. ఒక మనుషుడు 2 సార్లు జన్మిస్తే ఒక్కసారి మరణిస్తాడు. That is one is the physical birth. అది ఒకటి ఏంటంటే భౌతికమైన జన్మము. Second is the spiritual birth. అది రెండవది ఏంటంటే ఆత్మీయమైన జన్మము. The person who born twice will die only once. That is a physical death. ఒక మనుషుడు ఎవరైతే 2 సార్లు జన్మిస్తాడో ఒకసారి మరణిస్తాడు, అది భౌతికమైన మరణం. The man who borns only once, he will die twice. ఒక మనుషుడు ఒకవేళ ఒకసారి జన్మిస్తే ఆయన 2 సార్లు మరణిస్తాడు. That is a physical death and the eternal death. అది శారీరకమైన మరణము, రెండవది
నిత్యమైన మరణము. So the Lord Jesus Christ came to this world to deliver us from their second death. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి మనల్ని ఆ రెండవ మరణం నుంచి విడిపించడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. The second session of the theme is Lord want to deliver us from the eternal death. రెండవ సెషన్ యొక్క ముఖ్య అంశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఆ యొక్క నిత్యమైన మరణం నుంచి మనల్ని విడిపించాలని కోరుతున్నాడు. Who will be delivered in the second death? ఎవరు నిత్యమైన రెండవ మరణం నుంచి Who will విడిపించబడతారు? live a perfect life unto the Lord. ఎవరైతే ప్రభు కొరకు నిందారహితమైన జీవితాన్ని జీవిస్తారో. So Noah lived a perfect life. నోవాహు నిందారహితమైన జీవితాన్ని జీవించాడు. And the Lord himself given a testimony about Noah. ప్రభువే తానే నోవాహు గురించి సాక్ష్యం ఇచ్చినాడు. The three testimony about Noah is మూడంతల సాక్ష్యము నోవాహు గురించి ఏంటంటే a perfect man, ఆయన నిందారహితుడు, just man, ఆయన నీతిపరుడు, thirdly the man who could walk with God. మూడవది దేవునితో కూడా నడిచినవాడు. That's the reason the Lord, God Almighty God, to testify him, he is a perfect man. అంచేతనే దేవుడు తానే సాక్ష్యం ఇవ్వగలిగినాడు ఆయన నిందారహితుడైన మనుషుడని. So God wants us, why we must be perfect? మనం ఎందుకు పరిపూర్ణంగా నిందారహితులుగా ఉండాలి? We want to be delivered from the second death. మనము రెండవ మరణం నుంచి విడిపించబడాలి. Second death is a very dangerous place. రెండవ మరణం అనేది అది ఎంతో ప్రమాదకరమైన స్థలం. So there the word of God says, అక్కడ దేవుని వాక్యం సెలవిస్తోంది, there will be gnashing of your teeth. అక్కడ పండ్లు కొరుకుతా ఉంటుంది. When we will gnash our teeth? ఎప్పుడు మనం పండ్లను కొరుకుంటాం? When we go to doctor. ఎప్పుడైతే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తామో, doctor, my daughter is sick, my son is sick. ఆ డాక్టర్ గారు నా కుమారుడు అనారోగ్యంతో ఉన్నాడు, నా కుమార్తె రోగం ఉంది. Last 2 days he having fever 1 or 2. గత 2 రోజులుగా తనకు 102 డిగ్రీ ఫీవర్ ఉంది. And doctor will say now we must give an antibiotic injection. డాక్టర్ అంటాడు ఇప్పుడు మనం యాంటీబయోటిక్ ఇంజెక్షన్ ఇవ్వాలని. So the parents will say okay doctor you can give an injection to my son or daughter. డాక్టర్ అంటాడు తండ్రి అంటాడు ఓకే డాక్టర్ మీరు నా కుమార్తెనికి యాంటీబయోటిక్ ఇంజెక్షన్ ఇవ్వచ్చని. So the doctor won't go to the other room to feed the injection. డాక్టర్ వేరే రూమ్ కి ఇంజెక్షన్ ఫీడ్ చేయడానికి వెళ్ళాడు. You never go away and load in front of you, only will load the injection. ఆయన నీకు బయటికి వెళ్ళి నీ నుంచి బయటికి వెళ్ళి ఆ ఇంజెక్షన్ ని లోడ్ చేయడు కానీ నీ ముందే ఇంజెక్షన్ ని లోడ్ చేస్తాడు. After loading the injection, ఆ ఇంజెక్షన్ ఎక్కించిన తర్వాత in front of you only will test it. నీ ముందే దాన్ని పరీక్షిస్తాడు. And after testing, దాన్ని పరీక్షించిన తర్వాత spirit and rub over there. స్పిరిట్ అప్లై చేసి దాన్ని రుద్దుతాడు. After rubbing only, రుద్దిన తర్వాత he never inject that injection in your body. శరీరంలోనికి ఆ ఇంజెక్షన్ ని వెంటనే ఇవ్వడు. ఇయ్యక ముందే what you are going to do? అప్పుడు మీరేం చేస్తారు? చేస్తామా లేదా? Never inject that injection, the small injection in your body, you will be a gnashing of your teeth. ఇంకా ఇంజెక్షన్ ఇవ్వక ముందే మీరు పండ్లు కొరుకుంటారు. How big that injection is? ఎంత పెద్దగా ఉంది ఆ ఇంజెక్షన్? How big that injection is? ఎంత పెద్దది ఆ ఇంజెక్షన్? How big the needle is? ఎంత పెద్దది ఆ సూది? Just like your hair of size. ఆ తల వెంట్రుక పరిణామంలోనే ఉంటుంది. That to 1 second you will inject. అది కూడా ఒక్క సెకండే ఆ విధంగా ఇంజెక్షన్ చేస్తారు. For that you will be a gnashing your teeth. దానికి మనము పన్ను కొరుకుంటాం. మమ్మీ, how much more it will be in the hellfire. నరకాగ్నిగుండం ఇంత ఎక్కువ ఇంకా ఎక్కువగా ఎంతగానో ఉంటుంది. స్మాల్ నీడిల్ ఇంజెక్టెడ్ ఫర్ 1 సెకండ్ యు క్రై అండ్ డాన్సింగ్ యువర్ టీత్. ఒక స్మాల్ నీడిలే ఒక సెకండ్ ఇంజెక్షన్ చేస్తేనే ఆ విధంగా ఎగిరి పన్ను కొరుకుంటావు. హౌ మోర్ ఇట్ విల్ బి. అయితే నా నిత్యాగ్ని నరకగుండం ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో ఐ హోప్ యు కుడ్ అండర్స్టాండ్ హౌ డేంజర్ ద హెల్ విల్ బి. ఎంత భయంకరంగా నరకాగ్నిగుండం ఉంటుందో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. దేర్ ఇస్ నో అగైన్ ది సెకండ్ లైఫ్ ఓవర్ దేర్. అక్కడ రెండవసారి మరలా జీవం అనేది లేదు. Forever you must be over there. ఎప్పటికీ అక్కడనే ఉండాలి. Who will go into that? ఎవరు ఆ స్థలానికి వెళ్తారు? Unperfect person. ఎవరైతే అసంపూర్ణులో, sinful person, పాపాత్ములో, unrighteous person, అనీతిపరులో, they will go into that place. వాళ్ళు ఆ స్థలానికి వెళ్తారు. So here in the life of Noah, ఇక్కడ నోవా జీవితాన్ని మనం చూసినట్లయితే, why God want to destroy the earth? ఎందుకు దేవుడు నా భూమిని నాశనం చేయాలని కోరినాడు? The word of God says, దేవుని వాక్యం సెలవిస్తోంది, the wickedness has reached unto God. ఆ యొక్క దుష్టత్వము దేవుని యొద్దకు ఆకాశాన్ని అంటింది. So the Lord looked, verse 12, 12వ వచనం, మరియు దేవుడు నాకును మీకును 11 Genesis chapter 6 verse 11. ఆదికాండము 6వ అధ్యాయము 11వ వచనం,
భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారంతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. Verse 5. 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. The word of God says, దేవుని వాక్యం ఏం the సెలవిస్తుంది? wickedness of this earth has reached unto God. నరుల చెడుతనము దేవుని యొద్దకు చేరింది. Today also the same condition in this earth. ఈ దినాన కూడా ఈ భూమి మీద కూడా అదే పరిస్థితి ఉంది. The wickedness has reached unto God. మనుషుల యొక్క చెడుతనము, దుష్టత్వం దేవునికి అది చేరింది. Sin has prevailed more and more. పాపం ఎంతగానో ప్రబలింది. I don't know about here in Gutti, నా గుత్తిలో ఇక్కడ సంగతులు తెలియవు కానీ but in Hyderabad, హైదరాబాద్లో you could see everywhere there is a bit sin. Sin. ప్రతి దగ్గర కూడా, ప్రతి చోట కూడా మీరు పాపమును చూడగలరు. Young girls will be riding with a drunkard condition. యవన సహోదరులు, అమ్మాయిలు తాగుడుతూ ఉంటారు. Young boys with a drunkard condition. యవన అబ్బాయిలు తాగిన మత్తులో వాళ్ళు ఉంటారు. Today all the young people are being habituated with the drugs. ఈ రోజు చూసినట్లయితే అందరూ యవనస్తులు కూడా ఈ డ్రగ్స్ కి అలవాటు పడినారు. Even the girls got habituated with the drugs. అమ్మాయిలు కూడా డ్రగ్స్ కి అలవాటు పడినారు. One day, ఒక దినాన one of my friend's son will caught with this. నా స్నేహితుని యొక్క కుమారుడు దీని ద్వారా పట్టబడినాడు. So he called me to please help me to go to that commissioner office. ఆ కమిషనర్ ఆఫీస్ వెళ్ళడానికి నాకు కాల్ చేశాడు. So I went along with my friend and his son. నేను నా స్నేహితునితో తన కుమారునితో కూడా వెళ్ళాను. When I went to that commissioner office, ఆ కమిషనర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు I could see many girls, young girls who are working in the call centers. అక్కడ చూసినట్లయితే చాలా మంది యవన సహోదరులు, అమ్మాయిలు ఈ యొక్క కాల్ సెంటర్ లో పనిచేస్తున్నారు. Till that commissioner was a good friend of mine. ఆ యొక్క కమిషనర్ నాకు మంచి స్నేహితుడు. So when I went over there, I could see many young girls got habituated and caught red-handedly by this. నేను అక్కడికి వెళ్ళినప్పుడు నేను చూసినాను చాలా మంది యవన అమ్మాయిలు ఈ యొక్క డ్రగ్స్ ద్వారా పట్టబడి ఎంతో నేరుగా పట్టబడిన వారుగా ఉన్నారు. This has become a fashion today. ఇది ఒక పోకడగా అయింది. This is a fashion to the young boys. ఇది ఒక అలవాటుగా యవన అబ్బాయిలకు అయింది. Why I am telling you this? ఎందుకు నేను చెప్తున్నానంటే, sin prevailed in the world. పాపము లోకములో ప్రబలింది. So God wants us as a child of God to be separated from this punishment. ఈ యొక్క శిక్షా విధి నుంచి మనము దేవుని పిల్లలంగా ప్రత్యేకంగా ఉండాలనేది దేవుని కోరిక. God wants us to be like Noah. దేవుడు మనల్ని నోవా వలె ఉండాలని కోరుతున్నాడు. God wants to give a testimony about you and me. నీ గురించి, నా గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వాలని కోరుతున్నాడు. A just man and perfect man and a man who could walk with God. నీతిపరుడు, నిందారహితుడును, దేవునితో కూడా నడిచినవాడు. That's the reason God brought you into this special youth meeting. అందుచేతనే దేవుడు నిన్ను ఈ యొక్క ప్రత్యేకమైన మనస్సుల కూడుకకి తీసుకొని వచ్చినాడు. Sin prevailed in this earth. ఈ యొక్క భూమి మీద పాపము ప్రబలింది, విస్తరించింది. In this sinful world, ఈ యొక్క పాపపు లోకంలో you must be a perfect. నీవు నిందారహితుడిగా ఉండాలి. You must be upright. నువ్వు యథార్థంగా ఉండాలి. You must be just. నువ్వు నీతిపరుడుగా ఉండాలి. You may be thinking, నువ్వు అనుకోవచ్చు, how it is possible, brother? ఆ సహోదరుడు, ఇది ఎలాగూ సాధ్యమో? It is possible in Christ. అది క్రీస్తులో సాధ్యము. See, which is a national flower for our India? మన దేశానికి జాతీయ పువ్వు ఏంది? Lotus. Is it this lotus grow in the mineral water or manjira water or a clean water? ఇక గులాబీ మినరల్ వాటర్ లో గాని క్లీన్ వాటర్ లో పెరుగుతుందా? Where it grow? ఎక్కడ పెరుగుతుంది? Dirt water. మురికి నీళ్ళలో పెరుగుతుంది. And in this dirt water, ఈ యొక్క మురికి నీళ్ళలో, and this lotus tree and the lotus grow in there. ఆ యొక్క మురికి నీళ్ళలో ఈ గులాబీ చెట్టు, గులాబీ పువ్వు పూస్తుంది. And even this leaf of the lotus will be in the water. ఆ యొక్క చెట్టు యొక్క ఆకులు కూడా ఆ మురికి నీళ్ళలో ఉంటాయి. But can the water stand in that leaf? అయితే నీళ్లు ఆ మొక్క మీద ఉంటాయా, ఆకు మీద ఉంటాయా? Why? ఎందుకని? Even though it comes,
ఒకవేళ వచ్చినా కూడా it vanishes away. అయితే తిరిగి వెళ్ళిపోతుంది. So we are a lotus flower for the heavenly kingdom. మనం ఆ పరలోకమైన రాజ్యమునకు గులాబీ పువ్వుల వలె మనం ఉన్నాం. Young brother and young sister, in the God's sight you are a lotus, a national flower for the heavenly kingdom. యవన సహోదరుడా, యవన సహోదరి, దేవుని దృష్టిలో ఆ పరలోక రాజ్యమునకు నీవు ఒక గులాబీ పువ్వు వలె ఉన్నావు. You are in this dirtful world. ఈ యొక్క మురికైన లోకంలో నీవు ఉన్నావు. But you must be in that world. I must show forth that perfectness for God. అయితే ఆ లోకంలోనే ఉండి నీవు దేవుని కొరకు ఆ యొక్క నిందారహితమైన జీవితాన్ని నువ్వు జీవించాలి. Without leaves lotus won't come. ఆ ఆకులు లేకుండా గులాబీ పూలు రావు. Is lotus what a lotus leaf could say? Is it lotus leaf could say how long I must be in the dirt water? ఆ యొక్క పువ్వు అంటుందా నేను ఎంతకాలం ఈ మురికి నీళ్ళలో ఉండాలని? How long I must be here? ఎంతకాలం నేను ఇక్కడే ఉండాలి? Never. It stays in the dirtful water and brings a lotus. అది ఎప్పుడన్నది కానీ ఆ యొక్క మురికి నీళ్ళలో నుండి ఫలిస్తుంది. That is the life of a Christian person. అదే క్రైస్తవ జీవితం యొక్క జీవితం. Living in a world, with sinful world, and living a perfect life is very important. పాపపు లోకంలో ఈ మురికి లోకంలో ఉండి నిందారహితమైన జీవితం జీవించడమే అది ఎంతో సరైనది. Don't think that it is highly impossible to live such life. అది ఎంతో కష్టతరమైన జీవితము క్రిస్టియన్ జీవితం అనుకోవద్దు. Come to the Lord. యేసుక్రీస్తు ప్రభువు దగ్గర Lord, it is highly impossible to survive in this sinful world. ప్రభువా ఈ పాపపు లోకంలో జీవించడం ఎంతో అసాధ్యమైన సంగతి. All the time I slip and fall by my temptation in this world. ఈ లోకంలో ప్రతిసారి కూడా శోధన ద్వారా పడిపోవడం తిరిగి లేవడం జరుగుతుంది. But you need a perfect person. అయితే నీకు ఒక పరిపూర్ణమైన వ్యక్తి కావాలి. But I am not a perfect. All the time I fall. నేనైతే పరిపూర్ణమైన వ్యక్తిని కాదు, ప్రతిసారి కూడా కింద పడతాను. Come with a repentance to the Lord Jesus. యేసుక్రీస్తు ప్రభువు యొద్దకు పశ్చాత్తాపంతో వచ్చినట్లయితే He will make you as a lotus flower leaf. ఆయన నిన్ను ఒక గులాబీ పువ్వు వలె చేస్తాడు. He will make you as a lotus leaf. ఆయన నిన్ను ఒక గులాబీ పువ్వు వలె ఆయన నిన్ను చేస్తాడు, ఆకు వలె చేస్తాడు. The sin will fall but it won't stay. అయితే పాపము నీ మీద పడుతుంది కానీ అయితే అది నిలిచి ఉండదు. It will flow away, it will run away, it will never come unto you. అది నీ నుంచి పరిగెత్తుతుంది, నీ దగ్గరికి రాదు. So young brothers and young sisters, యవన సహోదరుడా సహోదరులారా, God wants you must live a perfect life. దేవుడు నువ్వు నిందారహితమైన జీవితం జీవించాలని ఆయన కోరుతున్నాడు. It's a father's desire. అది తండ్రి యొక్క కోరిక. That you must live a perfect life. నువ్వు నిందారహితమైన జీవితం జీవించాలని. Why God need Noah to live a perfect life? ఎందుకు దేవుడు నోవాహు నిందారహితమైన జీవితం జీవించాలని కోరినాడు? To deliver from the great punishment. ఆ గొప్ప శిక్ష నుంచి విడిపించడానికి. That's the reason God could reveal the secret to Noah. అందుచేతనే దేవుడు తన రహస్యాన్ని నోవాకు బయలుపరిచినాడు. Noah, I'm going to destroy this earth. నోవా, నేను ఈ లోకాన్ని, ఈ భూమిని నాశనం చేయబోతున్నాను. Because all of them in this earth are wicked and sinful life, polluted with the sin. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పాపముతో నిండినవారు, దుష్టత్వంతో నిండినవారుగా ఉన్నారు. Their wickedness has reached unto me. వారి యొక్క దుష్టత్వము నా వద్దకు చేరింది. I am going to destroy everyone. నేను ఈ భూమి మీద ఉన్న సమస్తము నాశనం చేయబోతున్నాను. Because of you. నీ నిమిత్తము, because of you, నీ నిమిత్తము I am going to save your family. నీ నిమిత్తము నీ కుటుంబాన్ని నేను రక్షించబోతున్నాను. One person who lived a perfect life, ఒక వ్యక్తి నిందారహితమైన జీవితాన్ని జీవించిన he వ్యక్తి, could save his whole family. ఆయన తన కుటుంబాన్ని అంతటిని కూడా రక్షించుకోగలిగాడు. So God revealed the secret to Noah. దేవుడు తన రహస్యాన్ని నోవాకు బయలుపరిచినాడు. నోవా, I am going to destroy this earth. నేను ఈ యొక్క భూమిని నాశనం చేయబోతున్నాను. You must build an ark unto me. నువ్వు నాకు ఒక ఓడను నా కొరకు కట్టాలి. And Noah had been said, I didn't know how to build. నోవా అన్నాడు, నాకు కట్టడం ఏ విధంగా తెలియదు. He told everything to Noah how to build the ark. ఏ విధంగా అయితే ఓడను కట్టాలో సమస్తం కూడా దేవుడు నోవాకు చెప్పినాడు. Secondly, రెండవదిగా, you must go to the forest. నువ్వు అరణ్యంలోకి వెళ్ళాలి. And collect all the animals. ఆ జంతువులంతా అందరినీ కూడా నువ్వు సమకూర్చాలి. And bring all the pair animals and board it into this ark. జతగా అన్ని జంతువులను తీసుకొని వచ్చి ఈ యొక్క ఓడలోనికి తీసుకొని రావాలి. Then I am going to bring a rain 40 days and 40 nights. 40 రాత్రింబగళ్ళు నేను వర్షాన్ని కురిపిస్తాను. And all the people who have lived a wicked life will going to perish on the day. అందరూ కూడా దుష్టత్వంతో నిండిన వారు, ఈ యొక్క పాపులందరూ కూడా ఆ రోజు నశించిపోతారు. This is the secret I am going to share with you. ఈ యొక్క రహస్యాన్ని నేను నీతో కూడా పంచుకుంటాను. Beloved, this is what God wants our young life to be, live as perfect life. ప్రియులారా, నీ జీవితము, నా జీవితం, యవ్వన జీవితము దేవుడు నిందారహితమైన జీవితంగా జీవించాలని కోరుతున్నాడు. Why? ఎందుకని? Number one,
మొట్టమొదటిది deliver from the eternal death. ఆ యొక్క నిత్య మరణం నుంచి తప్పించడానికి. Secondly, రెండవది God want to reveal the secret things unto you. దేవుడు నీకు రహస్యమైన సంగతులను బయలుపరచడానికి. Not only to Noah, నోవాకు మాత్రమే కాదు, if you live a perfect life, God will reveal to you. నీవు నిందారహితమైన జీవితం జీవించినట్లయితే నీకు కూడా ఆ రహస్యమైన సంగతులు బయలుపరుస్తాడు. He will reveal to everyone. ప్రతి ఒక్కరికి కూడా ఆయన బయలుపరుస్తాడు. One day Bakshi uncle was in Hebron. ఒకసారి ఒక రోజు బక్సింగ్ అంకుల్ గారు హెబ్రోన్ లో ఉన్నారు. And he was praying. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. He used to get up in the morning 3 o'clock for the quiet prayer. ఆయన మౌన ధ్యాన సమయం కొరకు ఉదయకాలము 3 గంటలకు ఆయన లేచేవాడు. Morning 3 o'clock he got up. ఆయన ఉదయకాలము 3 గంటలకు ఆయన లేచినాడు. And God spoke to him. దేవుడు ఆయనతో మాట్లాడినాడు. Now Bakshi, you get up and go. బక్సింగ్, ఇప్పుడు నువ్వు లేచి వెళ్ళు. And I will show you to the place there you preach the gospel. నేను ఒక స్థలాన్ని చూపిస్తాను, అక్కడికి వెళ్ళి నువ్వు సువార్తను ప్రకటించు. What time? ఏ సమయం అది? Morning 3 o'clock. ఉదయకాలము 3 గంటలు. Who will hear morning 3 o'clock gospel? ఉదయకాలం 3 గంటలకు ఎవరు సువార్త వింటారు? 6 o'clock only nobody will hear. 6 గంటలకి ఎవరు సువార్త వినరే? 3 o'clock God told him to go, he obeyed and went. 3 గంటలకు దేవుడు వెళ్ళమంటే ఆయన విధే చూపించి వెళ్ళినాడు. He took the Bible, he went. ఆయన బైబిల్ తీసుకొని వెళ్ళినాడు. Go straight. నేరుగా వెళ్ళు. Then take right. కుడి వైపు తీసుకో. Near that dustbin you stand over here. ఆ యొక్క డస్ట్బిన్ దగ్గర నిలబడి And now you start sharing the ఇప్పుడు gospel. సువార్త ప్రకటించడం ఆరంభించు. So he started sharing the word of God. దేవుని వాక్యాన్ని ప్రకటించడం ఆరంభించాడు. He was sharing about the peace of God. దేవుని యొక్క సమాధానం గురించి ఆయన బోధిస్తున్నాడు. When he was preaching about the peace of God, దేవుని యొక్క సమాధానం గురించి చెప్తున్నప్పుడు, the loving Lord Jesus will give peace who didn't have a peace in your life. ప్రేమగల రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి జీవితంలో అయితే సమాధానం లేదో ఆయన సమాధానం ఇస్తాడు. He shared the gospel over there and prayed and he went back to Hebron. ఆయన అక్కడ సువార్తను ప్రకటించి అయిపోయిన తర్వాత ప్రార్థన చేసి హెబ్రోన్కి వెళ్ళినాడు. God spoke to him and he done it. దేవుడు ఆయనతో మాట్లాడినాడు, ఆయన విధేయత చూపించి ఆ పని చేసినాడు. Do you know what happened in the morning 3 o'clock? What uncle had to share the gospel? ఉదయకాల సమయం 3 గంటలకు మీకు ఏమైందో తెలుసా? One woman, ఒక స్త్రీ morning 3 o'clock she prepared to suicide. ఉదయకాలము 3 గంటలకు ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. Why? Because in the late night her husband had come late drunk and he couldn't sleep in the night. ఎందుకంటే గత రాత్రి తన భర్త ఎంతో త్రాగి వచ్చి ఎంతో ఇబ్బంది పెట్టిన కారణం చేత ఆమె పడుకోలేదు రాత్రంతా కూడా. So he thought that when he will get sleep I will go and hang myself. ఒకవేళ ఆయన నిద్రపోయినప్పుడు నన్ను నేను ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్తాను అనుకున్నాను. Nobody could see me that when I will sleep, when I will hang. నేను అప్పుడు ఉరిది తీయబడినప్పుడు ఎవరు కూడా నన్ను చూడరు అనుకున్నాను. So morning 3 o'clock she was yet to hang on the ceiling fan. ఉదయకాల సమయం 3 గంటలకు ఆ యొక్క సీలింగ్ ఫ్యాన్ కి ఆమె ఉరి వేసుకోవాలి. And she could hear some voice of peace. అప్పుడు ఆమె యొక్క సమాధానం గురించిన వార్తను ఆమె వినింది. Then she thought that, అప్పుడు ఆమె అనుకునింది, let me hear this, after that I will suicide myself. నేను ఇది విన్న తర్వాత నేను ఆత్మహత్య చేసుకుంటాను అనుకున్నాను. Why this man 3 o'clock, who is this man is shouting? ఎవరు ఈ వ్యక్తి 3 గంటలకు ఈ విధంగా అరుస్తున్నాడు? When she heard అప్పుడు ఎప్పుడైతే ఆమె వినిందో the gospel of the Lord Jesus, యేసుక్రీస్తు ప్రభువు యొక్క సువార్తను, the God of peace has brought a peace in her life. సమాధానకర్తయగు దేవుడు తన జీవితంలోనికి సమాధానాన్ని తీసుకొచ్చాడు. She cried on that morning and she gave the life for the Lord Jesus. ఆ జీవితం ఆమె దేవునికి మొరపెట్టి తన జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువుకి అప్పగించింది. In those days, ఆ దినాల్లో there will be a holy convocation in the Hebron. పరిశుద్ధ సమాజ కూడికలు హెబ్రోన్లో జరిగేవి. Bakshi uncle was preaching. బక్సింగ్ అంకుల్ గారు వర్తమానం ఇస్తున్నారు. And the same woman was traveling near to the Hebron. అదే స్త్రీ అక్కడ అదే సమయానికి హెబ్రోన్ ద్వారా ఆమె ప్రయాణం చేస్తుంది. The same voice 3 months back I could hear. ఇదే స్వరము 3 నెలల క్రితం నేను విన్నాను. Who could preach about the peace of God? ఎవరైతే దేవుని సమాధానం గురించి ప్రకటించారో, Let me go inside and hear to more. నేను ఇంకా ఎక్కువగా వినడానికి లోపలికి వెళ్తాను. She went inside to ఆమె హెర్మోన్ కాంపౌండ్ లో లోపలికి వచ్చింది. and hear the word of God. దేవుని వాక్యాన్ని వినింది. After ministry over, after the preaching over, ఆ యొక్క వర్తమానం అయిపోయిన తర్వాత she personally went over the Bakshi uncle. ఆమె వ్యక్తిగతంగా బక్సింగ్ అంకుల్ ని కలవడానికి వెళ్ళింది. Is it you, so and so month, so and so place, so and so time you have been preaching about the peace of God? పలానా తారీఖు, పలానా నెల, పలానా టైం కి మీరేనా దేవుని సమాధానం గురించి ఆ యొక్క స్థలంలో ప్రకటించింది? Who sent you in the morning 3 o'clock? ఎవరు నిన్ను ఉదయకాలం 3 గంటలకు నిన్ను పంపించినారు? Then uncle said, the Lord Jesus has sent. అంకుల్ అన్నారు, యేసుక్రీస్తు ప్రభువారు పంపించినారు. He sent me to go to that place and
preach. ఆ యొక్క స్థలానికి వెళ్ళి ప్రకటించమని ఆయన నన్ను Why I'm పంపించాడు. telling you this? ఎందుకు నేను చెప్తున్నానంటే God reveals the secret to the perfect people only, not to all. దేవుడు అందరికి కాదు కానీ నిందారహితమైన జీవితం జీవించే వారికి మాత్రమే తన రహస్యాలను He బయలుపరుస్తాడు. will reveal the secret only to the perfect people. కేవలము నిందారహితమైన జీవితం జీవించే వారికి మాత్రమే ఆయన తన రహస్యాలను If you బయలుపరుస్తాడు. live in your young life a perfect life unto the Lord, ఒకవేళ నీ యవ్వన జీవితంలో దేవుని కొరకు నిందారహితమైన జీవితం జీవిస్తే the first thing is మొట్టమొదటిది you will be delivered from the eternal death. నీవు నిత్యమైన మరణం నుంచి తప్పించబడతావు. Secondly, రెండవది you will be revealed the secret of God unto you. దేవుని యొక్క రహస్యములు దేవుడు నీకు బయలుపరుస్తాడు. Don't think that I am a elder's children. నేను సంఘ పెద్దల కుమారుల్ని కుమార్తెను అనుకోవద్దు. Don't think that I am a God servant children. నేను దేవుని సేవకుల పిల్లలు అనుకోవద్దు. So I will directly go to heaven. నేను నేరుగా పరలోకానికి వెళ్తాను అనుకోవద్దు. Never in my Bible has written like that. ఆ విధంగా నా బైబిల్లో ఎక్కడ కూడా రాయబడలేదు. Maybe not written in your Bible also. నీ బైబిల్లో కూడా ఆ విధంగా రాయబడలేదు. Every person must give an individually account unto the God in the judgment day. ఆ తీర్పు దినాన ప్రతి వ్యక్తి కూడా వ్యక్తిగతంగా తన్ను గురించి లెక్క దేవునికి అప్పగించాలి. So God wants, the Lord Jesus wants your young life to be imperfect. యేసుక్రీస్తు ప్రభువారు నీ యవ్వన జీవితము నిందారహితంగా ఉండాలని ఆయన కోరుతున్నాడు. And secondly, if you live a perfect life, He will reveal the secret things unto you. రెండవది నువ్వు నిందారహితమైన జీవితం జీవిస్తే ఆయన రహస్య సంగతులు నీకు బయలుపరుస్తాడు. Then Lord said to Noah, ప్రభు నోవాతో అన్నాడు, Noah, you go to the forest. నోవా నువ్వు అరణ్యంకి వెళ్ళు. Oh, and bring all the wild animals by pair. జతగా అన్ని జంతువులను నా దగ్గర తీసుకురా. How can I go, Lord? నేను ఏ విధంగా వెళ్ళగలను ప్రభువా? Wild animals never leave me in the forest. ఈ యొక్క క్రూర జంతువులు ఎప్పుడు కూడా అరణ్యంలో ఉండవు. Oh, how can I go? ఏ విధంగా నేను వెళ్ళగలను? No, my son, you go. లేదు నా కుమారుడు నువ్వు వెళ్ళాల్సిందే. He obeyed. He never asked anything unto God. ఆయన విధేయత చూపించినాడు. దేవునికి ఏది కూడా ఎదురు చెప్పలేదు. On the day, ఆ దినాన tigers, ఆ పులులు, lions, సింహాలు, wild animals never barked the man of God. క్రూర జంతువులు ఏవి కూడా తమ నోరును ఆడించలేదు నోవా మీద. Bark అంటే మురగడం. attack the person. ఆ యొక్క నోవును ఏమాత్రం కూడా దాడి చేయలేదు. If you go now today, ఈ రోజు కనుక మనం వెళ్తే if a group of dogs are sitting, ఆ యొక్క కుక్కలు ఆ విధంగా ఉన్నట్లయితే అక్కడ కూర్చుంటే, గుంపు కుక్కలు కూర్చుంటే పక్కనే వెళ్తే, గుంపు కుక్కలు కూర్చుంటే పక్కనే మనం వెళ్తే what will happen? ఏమవుతుంది? It will come and bark you and try to harm you. వచ్చి నీ మీద మురిగి నిన్ను దాడి చేయడానికి వస్తుంది. But a man who lived a perfect life, ఎవరైతే నిందారహితమైన జీవితాన్ని జీవించినాడో, who went to the forest, ఎవరైతే అరణ్యానికి వెళ్ళాడో, all the animals subject to the man of God. అన్ని జంతువులు కూడా ఆ దైవజనునికి లోబడినాయి. No one has barked before Noah. ఏ ఒక్కరు కూడా నోవా మీద దాడి చేయలేదు. All were humbled before Noah. అన్ని జంతువులు కూడా నోవా మీద దీనత్వంగా తగ్గించుకున్నాయి. Why? ఎందుకని? ఎందుకని? God sent this man. దేవుడు ఈ వ్యక్తిని పంపించినాడు. Oh, animals, ఓ జంతువులారా, I am sending my person. నేను నా వ్యక్తిని పంపిస్తున్నాను. Obey him whatever he tells. ఆయన చెప్పిందంతా కూడా ఆయనకు విధేయత చూపించండి. Nobody must bark him and nobody must attack him. ఎవరు కూడా ఆయన మీద అరవకూడదు, ఎవరు కూడా ఆయనను దాడి చేయకూడదు. Yes, Lord. అవును ప్రభువా. Yes, Creator, we accept. అవును సృష్టికర్త, మేము అంగీకరిస్తున్నాం. Accepted the call of God and humbled before దేవుని యొక్క పిలుపును అంగీకరించి నోవా ఎదుట దీనత్వం చూపించినాయి. All the animals pair by pair without going here and there straightly followed Noah. అన్ని జంతువులు కూడా జతగా అటు ఇటు వెళ్లకుండా నోవాను వెంబడించినాయి. They have entered into that ark. అవి ఆ యొక్క ఓడలోకి ప్రవేశించినాయి. How this ark has been built? ఏ విధంగా ఈ యొక్క ఓడ కట్టబడింది? What are the instruments needed to build this ark? ఈ యొక్క ఓడ కట్టడానికి అవసరమైన సాధనాలు ఏంటివి? చెప్పండి, try to tell. I couldn't hear. Could be a little bit గట్టి loud. చెప్పండి. Good. Very good. Wood. Can I tell? నేను చెప్పనా? 3 things are very important. 3 సంగతులు చాలా ప్రాముఖ్యమైన One is సంగతులు. wood. మొట్టమొదటిది కర్ర, Secondly, రెండవది nail. శీల మేకు, Make right. Third, మూడవది hammer.
సుత్తే. This is a very important instrument to build an ark. ఈ యొక్క 3 సంగతులు ఓడను కట్టడానికి చాలా ప్రాముఖ్యమైన సంగతులు. So this has been used to build an ark. ఈ యొక్క 3 సంగతులు ఆ యొక్క ఓడను కట్టడానికి ఉపయోగించబడినాయి. And he has built it using this instrument. He built that ark. He and his family and all the animals have been inside that ark. ఆ యొక్క సంగతులు ఉపయోగించి ఓడను కట్టి తన కుటుంబము ఆ యొక్క జంతువులన్నీ కూడా ఓడలో సురక్షితంగా ఉన్నాయి. And Lord locked him from the outside. దేవుడు బయట నుంచి కూడా తాళం వేసినాడు. By that nobody can again open it. దాని ద్వారా ఎవరు కూడా దాన్ని తిరిగి మళ్ళీ దాన్ని తెరవలేరు. And they were very safe. వారు ఎంతో సురక్షితంగా లోపల ఉన్నారు. Till today that ark is there in a country of Russia. ఈ రోజు వరకు కూడా రష్యా దేశంలో ఆ యొక్క ఓడ ఉంది. It is not any lie which Noah has built an ark. అది నోవా ఓడ కట్టినాడనేది అదేమీ అబద్ధం కాదు. Till today it is there. ఈ రోజు వరకు కూడా ఆ ఓడ ఇంకా ఉంది. That Noah family and the animals have been safe in that boat. నోవా కుటుంబము ఆ జంతువులు ఆ ఓడలో ఎంతో సురక్షితంగా ఉన్నాయి. What was been used to build this ark? ఈ యొక్క ఓడను కట్టడానికి ఏం ఉపయోగించబడినాయి? Hammer, hood and nail. సుత్తే, మేకు మరి కర్ర. And this was the instrument that had been used on that day. ఆ దినాన ఈ యొక్క సాధనాలు దేవుడు నోవా ఓడను కట్టడానికి ఉపయోగించినాడు. Because of the perfect life of Noah, the whole family has been protected. నోవా యొక్క నిందారహితమైన జీవితాన్ని బట్టి తన సర్వ కుటుంబం అంతా కూడా రక్షింపబడింది. But now అయితే ఇప్పుడు we also needed one ark. మనకు కూడా ఇప్పుడు ఒక ఓడ అవసరమై ఉంది. Because the days are coming very soon. ఎందుకంటే దినాలు చాలా సమీపంగా The వస్తున్నాయి. Lord Jesus is going to come very soon. యేసుక్రీస్తు ప్రభువారు చాలా త్వరగా రానై ఉన్నారు. No more rain. ఇంకా వర్షం లేదు, No more fire. అగ్ని లేదు ఇంకా. But the Lord Jesus himself going to come in the mid-air. యేసుక్రీస్తు ప్రభువారు తానే ఆయన మధ్యాకాశానికి రానై ఉన్నాడు. So the loving God, ప్రేమగల దేవుడు, the almighty God, సర్వశక్తిగల దేవుడు, he made one more ark rather than Noah's ark. నో ఓడ కాకుండా ఇంకొక ఓడను ఆయన సిద్ధం Where చేసినాడు. he has built? Where he has built? ఎక్కడ ఆయన సిద్ధం చేసినాడు? He has built in the Mount of Moriah. ఆయన మొరియా పర్వతం మీద, Mount of Golgotha. గొల్గొతా కొండ మీద ఆయన దాన్ని సిద్ధం చేసినాడు. Who has built this ark? ఎవరు ఈ యొక్క ఓడను కట్టినారు? The Lord Jesus Christ himself. యేసుక్రీస్తు ప్రభువారు తానే. So when the Lord Jesus Christ has been nailed on the cross, యేసుక్రీస్తు ప్రభువారు ఆ కల్వరి శిలువ మీద మేకులతో కొట్టబడినప్పుడు what has been used to nail Jesus on the cross? యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క శిలువ మీద మేకులతో కొట్టడానికి ఏం ఉపయోగించబడింది? Nail, మేకు, hood, కర్ర, and hammer. సుత్తే. So this is a wonderful ark ఇది ఎంతో అద్భుతమైన ఓడ which is prepared by the Lord Jesus. యేసుక్రీస్తు ప్రభువారు ద్వారా And who సిద్ధపరచబడింది. is the captain of this ship? ఎవరి యొక్క ఓడ నాయకుడు? The Lord Jesus Christ himself. ఆయన యేసుక్రీస్తు ప్రభువారే. So who can enter into that ship? ఎవరు ఈ యొక్క ఓడలను ప్రవేశించగలరు? Not all. అందరూ కాదు. A perfect person, నిందారహితమైన జీవితం a కలిగిన వాడే, righteous person, నీతిమంతుడే, the person who walked with God, దేవునితో కూడా నడిచిన వ్యక్తి, they can enter into this ship. వారు మాత్రమే ఈ ఓడలోనికి ప్రవేశించగలరు. Which ship it is? ఏ యొక్క ఓడది? The Lord Jesus has built by himself, by Yesu- giving himself on the cross. యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తాను ఆ కల్వరి శిలువ మీద అర్పించుకున్న ద్వారా తానే కట్టిన ఓడ. And that ship, ఆ యొక్క ఓడ only the perfect people could allowed in that ship. కేవలము పరిపూర్ణమైన వ్యక్తులు మాత్రమే అందులోనికి అనుమతించబడతారు. So beloved, are you in that ship? కనుక ప్రియులారా, నీవు ఆ ఓడలో ఉన్నావా? Or in the ship of the world? లేకపోతే ఈ యొక్క లోకమని ఓడలో ఉన్నావా? Just now I told you, you have been learned one song. ఇందాకనే మనం చెప్తూ వచ్చినాం కదా, ఒక పాట నేర్చుకుంటూ వచ్చినాం. What song that? ఏం పాట అది? Nearer unto God, nearer unto thee. దేవుని యొద్దకు ఇంకా సమీపంగా నేను వస్తాను అని. This was written in 1912. 1912వ సంవత్సరంలో ఈ When it పాట is రాయబడింది. ఎప్పుడు రాయబడింది? I don't know, you people are new generation people, you don't know about the Titanic ship, or you may be seen the movie or seen about anything about this. టైటానిక్ షిప్ గురించి మీకు తెలియదు, నాకు తెలియదు. How many of you know this? ఎంతమందికి తెలుసు? Can lift up your hand? Yeah, some very few people. చాలా కొద్ది మంది మాత్రమే. So this ship, ఈ యొక్క ఓడ very wonderful ship. ఎంతో అద్భుతమైన ఓడ. The builder, the owner of the ship is, ఈ యొక్క ఓడ యొక్క కట్టిన వ్యక్తి యజమానుడు. he was totally against to the creation. ఆయన ఈ యొక్క సృష్టికి ఎంతో విరోధంగా ఉన్నవాడు. What may come, this ship will never break. ఏమొచ్చినప్పటికి కూడా ఈ యొక్క ఓడ విరిగిపోదు. What may storm may come, ఎంత తుఫాన్ వచ్చినా కూడా, what may come,
ఏమొచ్చినప్పటికీ this can stand. ఇది నిలవబడగలదు. The creator cannot do anything. సృష్టికర్త కూడా ఏం చేయలేడు. So that was the challenge of this man. ఈ యొక్క మనిషిని యొక్క సవాల్ అది. So he built that ship Titanic in the year of 1912. ఓడను కట్టి దానికి టైటానిక్ అని పేరు పెట్టి 1912వ సంవత్సరంలో దాన్ని కట్టినాడు. And many people, rich people, had a great opportunity to travel in that. చాలా మంది ధనవంతులు ఆ యొక్క ఓడలో ప్రయాణం చేయడానికి అధిక దొరికింది. They want to enjoy this ride. ఈ యొక్క రైడ్ ని వారు ఎంజాయ్ చేయాలని కోరినారు. Because the owner of the ship was said this ship will never sink. ఎందుకంటే ఆ యొక్క ఓడ యొక్క యజమాని అన్నాడు కదా, ఈ యొక్క ఓడ ఎప్పుడు కూడా మునిగిపోదు. And the ship will never have any storm, will never shake. ఎటువంటి తుఫాన్ వచ్చినా కూడా ఈ యొక్క ఓడ వనకదు. Any iceberg cannot do anything. ఏ యొక్క ఐస్బర్గ్ కూడా ఈ ఓడని ఏమి చేయలేవు. మంచు కొండ cannot do anything. మంచు కొండ కూడా ఈ యొక్క ఓడని ఏం చేయలేవు. That was the challenge of this owner of the ship. అది యొక్క ఓడ యొక్క యజమాని యొక్క సవాలు. All the rich people are boarded in that ship. అందరు ధనవంతులు కూడా ఆ యొక్క ఓడను ఎక్కినారు. Are enjoying that wonderful ride. ఆ యొక్క అద్భుతమైన ఆ యొక్క పర్యటనలో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. Everybody thought they will reach to their destination. అందరూ అనుకున్నారు వారి గమ్యాన్ని వారు చేరుతారని. In the Atlantic Ocean. అట్లాంటిక్ మహాసముద్రంలో midnight. ఆ యొక్క మధ్యరాత్రి the ship got ditched or scratched with the iceberg. ఆ యొక్క ఓడ ఆ మంచు కొండకు తగిలింది. And this ship got damaged and the water went inside. ఆ యొక్క ఓడ కొద్దిగా అది విరిగిపోయింది. వాటర్ నీళ్ళు లోపలికి వెళ్ళినాయి. So huge ship. ఎంతో గొప్ప ఓడ. It was slowly at sink into that ocean. మెల్లమెల్లగా ఆ మహాసముద్రంలో ఆ ఓడ సంపూర్తిగా మునిగిపోయింది. And all the safety boats were there. ఆ యొక్క సేఫ్టీ బోట్స్ అక్కడ ఉన్నవన్నీ కూడా. So many people went with that safety boat. చాలా మంది ప్రజలు ఆ యొక్క రక్షక ఓడల్లో అన్ని ఉంటాయి అందులో వెళ్ళిపోయారు. Some are suicide themselves in that ocean. చాలా మంది కొంతమంది ఏమో ఆ యొక్క సముద్రంలో పడి చనిపోయారు. And there was the last edge was there. ఆ యొక్క చివరి ఒక అంచులో ఉంది. In that boat, safety boat, ఆ యొక్క సేఫ్టీ బోట్ లో only 7 members can board in that safety boat. కేవలం 7 మంది మాత్రమే ఆ సేఫ్టీ బోట్ లో ఎక్కగలరు. And in that last trip only 8 members were there. ఆ యొక్క చివరి ట్రిప్ లో 8 మంది ఉన్నారు. But one person was extra in that. ఒక వ్యక్తి అదనంగా ఉన్నాడు. So that last moment, the last glimpse, that totally the Titanic ship would sink inside. ఆ చివరి ఆ యొక్క దృశ్యంలో మొత్తం ఆ యొక్క టైటానిక్ ఓడంతా మునిగిపోతుంది. Everybody was I must go first to the safety boat, I must go. ఆ ప్రతి ఒక్కరు కూడా నేను త్వరగా వెళ్ళాలి, నేను ముందు వెళ్ళాలి అని అంటున్నారు. This is the last boat which is going to come to the shore. ఇదే చివరి సేఫ్టీ బోట్ ఆ యొక్క ఓడ సముద్ర తీరానికి వస్తుంది. One man, ఒక మనుషుడు he said, you 7 people you can travel in this, I will be here. ఆ ఒక్క మనుషుడు ఏమనంటే మీరు 7 మంది దీంట్లో ప్రయాణం చేయొచ్చు, నేను ఇక్కడే ఉంటాను. I will be here. నేను ఇక్కడే ఉంటాను. Then all these people said, వీళ్ళందరూ అన్నారు కదా, well, you also can join, we will see. Anyhow we are going to die. If it is take us safe, we will safe, reach safe. Otherwise we could die 7 of them. ఎలాగో అందరం చనిపోతున్నాం కాబట్టి మీరు కూడా రావచ్చు కదా, అందరం చనిపోవచ్చు అని. And he said, ఆయన అన్నాడు, if I die, ఒకవేళ నేను చనిపోతే I'll go to heaven. నేను పరలోకానికి వెళ్తాను. If you die, ఒకవేళ నువ్వు చనిపోతే you cannot go heaven. మీరు పరలోకానికి వెళ్ళలేరు. So go, వెళ్ళండి మీరు. and tell them, వారితో చెప్పండి, that the one person had given the sacrifice. ఒక మనుషుడు ఒక త్యాగాన్ని చేసినాడు. Then he took the violin. ఆయన వయలిన్ తీసుకున్నాడు. Then he started singing this song. ఆయన ఈ పాట పాడడం ఆరంభించాడు. Nearer my God, nearer unto thee. దేవా నేను నీ యొద్దకు సమీపంగా నేను వస్తున్నాను. Very nearer unto my death. నా దేవునికి నేను నా చెంతకు వస్తున్నాను. He was happily singing this song. ఆయన ఎంతో సంతోషంగా ఈ పాటను పాడుతున్నాడు. And these people were in that safety boat. ఈ యొక్క ప్రజలు ఆ సేఫ్టీ బోట్ లో ఉన్నవారు started crying. వారు ఏడవడం ప్రారంభించారు. Oh, what a wonderful sacrifice of this man. ఈ యొక్క మనిషికి ఎంత అద్భుతమైన త్యాగము. He was wonderfully joyfully with the violin, he was singing the same song. He is the one who wrote that song. అద్భుతంగా సంతోషంగా అదే పాటను ఆయన నీ చెంతకు నేను వస్తున్నాను ప్రభు అని ఆయన ఆ పాట పాడుతున్నాడు. And this boat was being crossed and this Titanic ship totally drenched with this water. ఈ యొక్క సేఫ్టీ బోట్ కదిలింది, ఇంకా ఆ టైటానిక్ కూడా సంపూర్ణంగా లోపలికి మునిగిపోయింది. All the reporters were been standing on the seashore. ఆ రిపోర్టర్స్ అందరూ కూడా సముద్ర తీరాన్ని నిలబడినారు. Because this is the last boat, safety boat could reach to this seashore. ఎందుకంటే ఈ యొక్క సముద్ర తీరానికి చేరిన ఇదే చివరి సేఫ్టీ బోట్. They were
all of them asked about this group people. వారందరూ కూడా ఈ యొక్క గుంపు ప్రజలతో అడుగుతున్నారు, Tell me what was the last glance you have seen about the Titanic ship. మీరు టైటానిక్ ఓడ యొక్క చివరిసారిగా మీరు చూసింది ఏంది? They have started crying. వారు ఏడవడం ప్రారంభించినారు. There is a one person. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. When even the ship was totally sink inside to the water, ఎప్పుడైతే ఆ ఓడ సంపూర్ణంగా సముద్రంలోనికి మునిగిపోతున్నప్పటికీ, but still we could hear one song. అయినప్పటికీ మేము ఒక పాట వినగలిగినాము. Nearer unto thee, O God, nearer unto ఓ దేవా, నేను నీ చెంతకు నేను వస్తున్నాను, నీ చెంతకు. That was the final scene we want to tell you. అదే మేము చివరిసారిగా మేము విన్నది, అదే మేము మీతో చెప్పాలనుకుంటున్నాం. That is the man of God who could sacrifice for us. అదే దైవజనుడు మా కొరకు ఆయన త్యాగం చేసినాడు. And if you see about the history of these 7 people, ఒకవేళ ఈ యొక్క 7 మంది యొక్క చరిత్ర మనం చూసినట్లయితే, they became the missionaries for the Lord Jesus. వారు యేసుక్రీస్తు వారి కొరకు మిషనరీలుగా ఉన్నారు. He has wrote this song. ఆయన ఈ పాట రాసినాడు. So beloved, కనుక ప్రియులారా, why I am giving this example about Titanic ship? ఎందుకు నేను ఈ యొక్క టైటానిక్ షిప్ గురించి ఉదాహరణ They have చెప్తున్నానంటే, an hope they could reach to their destination. వారు ఆ సముద్రాన్ని తీరానికి వారు చేరుతారన్న ఒక ఆశ వారికి ఉంది. The world biggest engineers could build this ship, Titanic ship. లోకం యొక్క అత్యంత పెద్ద ఇంజనీర్లు ఈ యొక్క టైటానిక్ షిప్ ని వారు తయారు చేస్తున్నారు. Well-wisdomed people could do that. చాలా తెలివిగల వారు ఆ యొక్క ఓడను నిర్మించినారు. Even that also got been damaged and sink into the Atlantic Ocean. అది కూడా అది నాశనం చేయబడి ఆ యొక్క అట్లాంటిక్ మహాసముద్రంలోనికి మునిగిపోయింది. They couldn't reach to their destination. వారు ఆ గమ్యానికి చేరలేకపోయినారు. All have been dead. అందరూ కూడా మరణించినారు. Beloved, ప్రియులారా, I want to show you one ship. నేను ఒక ఓడను మీకు చూపించాలని కోరుతున్నాను. That is the Lord Jesus. అది యేసుక్రీస్తు ప్రభువారు. And that ship was made by the nail, wood and cross. ఆ యొక్క ఓడ కర్ర, మేకు ఇంకా సుత్తి ద్వారా చేయబడింది. But who is a pilot in this? ఎవరు ఓడ నాయకుడు? The Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారు. If you come into the ship, ఒకవేళ నువ్వు ఈ ఓడలోనికి వచ్చినట్లయితే, there is a safety in your life. నీ జీవితంలో సురక్షితంగా ఉంటావు. Nothing, iceberg or anything can destroy you. ఏ మంచు కొండ ఏది కూడా నిన్ను నాశనం చేయలేదు. You can reach to the destination. నువ్వు గమ్యానికి సురక్షితంగా చేరగలవు. What is the destination of the believer? విశ్వాసికి ఉన్న గమ్యం ఏంటి? Oh, the kingdom of God. దేవుని యొక్క రాజ్యము, Heavenly kingdom. పరలోక రాజ్యము. The ship is very ready for you. ఆ యొక్క ఓడ నీ కొరకు సిద్ధంగా ఉంది. It very soon it will start. చాలా త్వరగా అది ఆరంభించబోతుంది. But you need the ticket for that. అయితే నీకు దానిలో రావడానికి టికెట్ కావాలి. That ticket is perfectness. ఆ టికెటే నిందారహితమైన జీవితం. That ticket speaks about righteousness. ఆ యొక్క టికెటే నీతిమంతం గురించి మాట్లాడుతుంది. That ticket speaks about the salvation. ఆ యొక్క టికెటే రక్షణ గురించి మాట్లాడుతుంది. So beloved, you have this ticket with you. కనుక ప్రియులారా, ఈ టికెట్ మీ దగ్గర ఉందా? The wonderful ship is waiting for you. అద్భుతమైన ఓడ నీ కొరకు వేచి ఉంది. This is not for all. ఇది అందరి కొరకు కాదు. Only the person who have the perfectness, కేవలము నిందారహితమైన జీవితం కలిగిన వారికి, who are living a righteous life, ఎవరైతే నీతి కలిగిన జీవితం who are walking with God, ఎవరైతే దేవునితో నడుస్తున్నారో, who are living for Him, ఎవరైతే తన కొరకు మాత్రం జీవిస్తున్నారో, such person who received the salvation, ఆ వ్యక్తి మాత్రమే రక్షణను for పొందుకుంటాడు. them their ship is ready. వారి కొరకు ఓడ సిద్ధంగా ఉంది. So beloved, కనుక ప్రియులారా, are you going to board that ship? నీవు ఆ ఓడను ఎక్కబోతున్నావా? Is very ready for you. అది నీ కొరకు సిద్ధంగా ఉంది. But condition, అయితే షరతు you ఏంటంటే, must be a perfect person in the sight of the Lord. దేవుని యొక్క దృష్టిలో నీవు నిందారహితమైన జీవితం కలిగి Not by ఉండాలి. man. మనుషుని దృష్టిలో కాదు. You must perfect in the sight of God. దేవుని దృష్టిలో నిందారహితంగా పరిపూర్ణంగా Lord ఉండాలి. Jesus. యేసుక్రీస్తు ప్రభువు యొక్క దృష్టిలో How is your life? ఏ విధంగా ఉంది నీ జీవితం? How is your life, dear brother? ప్రియమైన సహోదరుడు, ఏ విధంగా ఉంది నీ జీవితం? Sister, how is your life? ప్రియమైన సహోదరి, ఏ Are విధంగా you ఉంది నీ living a జీవితం? perfect life? నువ్వు ఒక పరిపూర్ణమైన జీవితం జీవిస్తున్నావా? If you are not been living a perfect life, ఒకవేళ నిందారహితమైన జీవితం come జీవించకపోతే, to the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువు దగ్గర His blood can wash you and make you perfect. ఆయన రక్తం నిన్ను కడిగి నిన్ను పరిపూర్ణులుగా If you have చేయగలదు. been fallen, ఒకవేళ నువ్వు పడిపోయినట్లయితే need not to worry. చింతించాల్సిన అవసరం If లేదు. you are backslidden, ఒకవేళ పడిపోయింటే need not to worry. చింతించాల్సిన అవసరం There లేదు. is a precious blood always ready to make you perfect. నిన్ను పరిపూర్ణంగా చేయడానికి ఎల్లప్పుడూ కూడా ప్రశస్తమైన రక్తం అందుబాటులో ఉంది. Will you need this blood? నీకు ఈ రక్తం అవసరమా? Will you need to be in a perfectness unto God? నిందారహితమైన జీవితం జీవించాలని కోరుతున్నావా? His blood can make you perfect. ఆయన రక్తము నిన్ను పరిపూర్ణంగా చేయగలదు. His blood can change your character. All these days what you had been, he will change your character. నువ్వు ఇన్ని దినాలుగా ఉండిన నీ యొక్క గుణాన్ని కూడా
నీ యొక్క రక్తం మార్చగలదు. His blood can change you, separate you from the world and the worldly friend. లోకం నుంచి, లోక స్నేహితుల నుంచి కూడా ఈ యొక్క రక్తం నిన్ను వేరు చేయగలదు. His blood can make you spiritually matured in your spiritual life. నీ ఆత్మీయమైన జీవితంలో ఆత్మీయమైన పరిపక్వత స్థాయిలోనికి ఈ రక్తం నిన్ను It తీసుకురాగలదు. will make you to grow every day spiritually into the spirituality. ప్రతిదినం కూడా ఆత్మీయతలో ఎదగడానికి ఈ రక్తం నీకు ఉపయోగంగా ఉంటుంది. And if this blood ఈ యొక్క రక్తము make you to grow in the love of Christ, దేవుని యొక్క ప్రేమలో నేను ఎదిగేటట్టుగా and you చేస్తుంది. could show for the love of others. దేవుని ప్రేమను ఇతరులకు కూడా చూపించడానికి. This is why we need the perfectness for God by God. ఇందుచేతనే మనకు దేవుని చేత ఈ యొక్క పరిపూర్ణమైన నిందారహితమైన జీవితం అవసరం. You want to live a perfect life? ఈ యొక్క నిందారహితమైన జీవితం జీవించాలని కోరుతున్నావా? Come to the Lord Jesus who has shed the precious blood for you. ప్రశస్తమైన అమూల్యమైన రక్తం చిందించిన యేసుక్రీస్తు ప్రభువు దగ్గర To make you perfect. నిన్ను పరిపూర్ణంగా చేయడానికి. James chapter 1 యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం verse 17. 17వ వచనం. The word of God says, దేవుని వాక్యం సెలవిస్తోంది. every perfect gift comes from above. James chapter 1 verse 17. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనది. So this perfect gift is from above. ఈ శ్రేష్టమైన ప్రతి ఈవి కూడా అది పర సంబంధమైనది. It will come from above. అది పర సంబంధమైనది. The worldly gift is to vanish away, to spoil you. లోకపు ఈ యొక్క బహుమానం ఈవి అది నిన్ను పాడు చేయడానికి, అది నాశనం చేయడానికి. The gift which comes from heaven is a perfect one. పర సంబంధం నుంచి వచ్చిన ఆ యొక్క ఈవి అది పరిపూర్ణమైనది. Do you want this gift? నీకు ఈ బహుమానం కావాలా? If you want this gift, ఒకవేళ నీకు ఈ బహుమానం if you కావాలంటే, receive this gift, నువ్వు ఒకవేళ ఈ యొక్క బహుమానాన్ని నీకు you కావాల్సినట్లయితే will be a perfect person in this earth. నీవు ఈ భూమి మీద పరిపూర్ణమైన వ్యక్తిగా ఉంటావు. If you want this gift, ఒకవేళ నీకు ఈ బహుమానం కావాలనుకుంటే you will be away from the God's anger. దేవుని కోపం నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోతావు. If you want to receive this gift, నువ్వు ఒకవేళ ఈ బహుమానాన్ని నువ్వు పొందుకుంటే you will be away from this sin. పాపం నుంచి దూరంగా ఉంటావు. If you want to have the gift, నువ్వు ఒకవేళ ఈ బహుమానాన్ని పొందుకుంటే you will be delivered from the eternal death. నిత్యమైన మరణం నుంచి నువ్వు విడిపించబడతావు. If you want to be this gift, నీకు ఒకవేళ ఈ బహుమానం నువ్వు కలిగి ఉంటే you will be in that ark, నీవు ఆ ఓడలో ఉంటావు. the ark of Jesus. యేసుక్రీస్తు ప్రభువైన ఓడ. So beloved, ప్రియులారా, why we want to live a perfect life? ఎందుకు నిందారహితమైన జీవితం జీవించాలి? Be we though perfect as the heavenly Father is perfect. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదరు. Why we must be perfect? ఎందుకు మనం పరిపూర్ణులుగా ఉండాలి? What is the desire of the Lord Jesus? యేసుక్రీస్తు ప్రభువు యొక్క కోరిక ఏంటి? We must be delivered from the second death. మనం ఆ రెండవ మరణం నుంచి విడిపించబడాలి. Secondly, రెండవదిగా the God want to reveal the secret things to you and me. దేవుడు తన రహస్యమైన సంగతులు నీకు నాకు బయలుపరచాలని. Noah lived a perfect life. నోవహు నిందారహితమైన జీవితాన్ని He జీవించాడు. has been delivered from the death. ఆయన మరణం నుంచి ఆయన విడిపించబడ్డాడు. Secondly, రెండవది, God revealed the secret unto him. దేవుడు తన రహస్యాన్ని ఆయనకు What బయలుపరిచినాడు. is that secret? ఏంటిది ఆ రహస్యము? He showed how to build the ark. ఏ విధంగా ఓడను కట్టాలో ఆయన How చూపించినాడు. he has been very safety in that ark. ఏ విధంగా ఆయన ఓడలో సురక్షితంగా ఉన్నాడు. So you and I నీవు నేను కూడా must be safety. సురక్షితంగా ఉండాలి. Safely we must go to the kingdom of God. ఎంతో సురక్షితంగా ఆ యొక్క పరలోక రాజ్యానికి వెళ్ళాలి. Who can take us to the kingdom of God? ఆ యొక్క పరలోక రాజ్యానికి ఎవరు మనల్ని తీసుకెళ్లగలరు? John chapter 14 verse 2 says, యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ I'll వచనం prepare a చెప్తుంది, place for you. నేను మీకు స్థలాన్ని సిద్ధపరుస్తాను. After preparing a come and I'll take where I am. నేను సిద్ధపరిచిన తర్వాత నేను ఎక్కడ ఉన్నానో అక్కడికి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. Can anybody read? ఎవరైనా చదవగలరా? మరలా వచ్చి I will come again. మరలా వచ్చి. How is coming? ఆయన ఏ విధంగా వస్తున్నాడు? He's coming with that ark. ఆయన ఆ ఓడతో వస్తున్నాడు. Oh, he is a captain. ఆయనే నాయకుడు. Oh, he will ride safely. ఆయన ఎంతో సురక్షితంగా దాన్ని తోలుతాడు. In our church, మా సంఘంలో the Sunday school children will sing one Sunday school song. సండే స్కూల్ పిల్లలు ఈ యొక్క సండే స్కూల్ పాట పాడతారు. Actually, I don't know much Telugu. నాకు తెలుగు అంత ఎక్కువగా రాదు. I will just tell you in English what the word it says. I don't know whether Joseph know that or not.
The నేను song says ఇంగ్లీష్లో like మాత్రం this. చెప్తాను. పాట ఈ విధంగా ఉంది. My captain is the Lord Jesus. మా యొక్క ఓడ నావికుడు యేసుక్రీస్తు He will ప్రభువు. ride very safely. ఆయన ఎంతో సురక్షితంగా దాన్ని నడుపుతాడు. అలలు వచ్చినా, తుఫాను వచ్చినా, అలలు వచ్చినా, తుఫాను వచ్చినా. వచ్చా పాట మీకు? నాకు ఏమి కలగదు. I don't know. నాకు ఏమి కలగదు. He is a good pilot. ఆయనే మంచి నావికుడు. When he drives the ship, ఎప్పుడైతే ఆయన ఓడను నడుపుతాడో, what may come, nothing will happen, I will be safe. That is what the song says. ఏమి వచ్చినా కూడా నాకేమి కాదు, నేను సురక్షితంగా ఉంటా. అదే పాట యొక్క అర్థం. So beloved, కనుక ప్రియులారా, our captain is Lord Jesus. మన నావికుడు యేసుక్రీస్తు He is going to come very soon. ఆయన త్వరగా రానే ఉన్నాడు. You want to take us into that heavenly place. ఆ యొక్క పరలోక సంబంధమైన ఆ స్థలంలోనికి మనల్ని తీసుకెళ్లాలని This ship కోరుతున్నాడు. is not like a Titanic ship. ఈ యొక్క ఓడ టైటానిక్ ఓడ వంటిది కాదు. What may come, ఏమి వచ్చినప్పటికీ you will be going safe to our destination. మన గమ్యానికి సురక్షితంగా మనం చేరుకుంటాం. That people who are sat in the Titanic ship, they never reached to their destination. ఎవరైతే That has faced them. ఎవరైతే టైటానిక్ షిప్ లో వాళ్ళు కూర్చున్నారో వారు గమ్యాన్ని చేరలేకపోయినారు. మరణం వారిని ఎదుర్కొంది. But if you sit in this ship, ఒకవేళ మీరు ఈ ఓడలో కూర్చుంటే, the pilot is Lord Jesus. నావికుడు యేసుక్రీస్తు ప్రభువారు. What may come, you will reach the destination. ఏమి వచ్చినప్పటికీ మనం గమ్యాన్ని చేరుతాం. So in this afternoon, ఈ మధ్యాహ్న కాల సమయంలో, young brother, యవన సహోదరుడా, young sister, యవన సహోదరి, why God wants us to be perfect? ఎందుకు దేవుడు మనల్ని పరిపూర్ణంగా ఉండాలని కోరుతున్నాడు? As a father, heavenly father is perfect, be we also perfect. పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులై ఉండెదరు. Why? ఎందుకు? We must not come to the second death. మనము ఆ యొక్క రెండవ మరణానికి దగ్గరకు రాకుండా. That is a very danger. అది ఎంతో ప్రమాదకరమైనది. Again no any excuse from that place. ఆ స్థలం నుంచి బయటికి రావడానికి ఎలాంటి మినాయింపు లేదు. Once you have fallen, ఒక్కసారి అక్కడికి వెళ్ళినట్లయితే then again you cannot return. తిరిగి రాలేవు నువ్వు. You think that, oh, I will be after burning, I will die. నువ్వు అనుకోవచ్చు, నేను కాలిపోయిన తర్వాత ఆ విధంగా అంత అయిపోయిన తర్వాత చనిపోతానని. No, అక్కడ మరణం లేదమ్మో. అక్కడ మరణం ఉండదు. Oh brother, there is no death again. సహోదరుడు, అక్కడ మరణం ఉండదు. All the day of life, నీ జీవిత కాలం అంతా కూడా it will be a burning and sorrow and pain. ఆ నొప్పితో, ఆ యొక్క బాధతో నువ్వు కాలుతా ఉంటావు. No end in that place. అక్కడ అంతం లేదు. So the Lord Jesus, యేసుక్రీస్తు ప్రభువారు, you and I, నీవు నేను not be visible into that place. Now we will not go into that place. మనం ఆ స్థలానికి వెళ్ళకుండా ఉన్నట్లుగా. That's the reason he had died for you. అందుచేత ఆయన నీ కొరకు ఆయన మరణించినాడు. He shed his holy and precious blood for you and me. నీ కొరకు నా కొరకు తన పరిశుద్ధమైన ప్రశస్తమైన రక్తాన్ని చిందించినాడు. If you come into that precious blood, ఆ యొక్క రక్తం కిందికి నువ్వు వచ్చినట్లయితే, if you confess, నీ పాపంలో ఒప్పుకున్నట్లయితే, నువ్వు ఒకవేళ అంగీకరించినట్లయితే, that you never lived a perfect life, నువ్వు ఒకవేళ ఇంతవరకు నేను నిందారహితమైన జీవితం జీవించలేదని ఒప్పుకున్నట్లయితే, పడిపోయిన జీవితము, come to the Lord. యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకు రా. Lord, I am sorry. ప్రభువా, నేను చింతిస్తున్నాను. Yes, now I could understand how much I need to live a perfect life. నేను ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాను ఎంత నాకు పరిపూర్ణమైన జీవితం అవసరమో. Don't think that, oh, it is highly impossible. It is possible. అది అసాధ్యం అని అనుకోవద్దు, అది సాధ్యము. Lotus leaf cannot say any time to the lotus, no, I cannot. గులాబీ పువ్వు ఎప్పుడు అన్నది కదా, నేను సాధ్యం కాదని చెప్పలేదు. Lotus leaf, ఆకు. It never says how long I must to bear you, oh flower, how long I must bear you. అది ఎప్పుడు అన్నది కదా, ఎంతకాలం నేను భరించాలి అన్నదు. If leaf is there, then the lotus will be there. ఒకవేళ ఆకు ఉందంటే అక్కడ పువ్వు ఉంటుంది. ఆకు లేకపోతే పువ్వు రాదు. ఆకు లేకపోతే పువ్వు రాదు. ఆకు ఎన్ని రోజు ఆ మురికి నీళ్ళలో మౌనంగా ఉందో అలాగానే మనము కూడా ఉండాలి. ఆకు ఎన్ని రోజులు ఆ మురికి నీళ్ళలో ఉండి మౌనంగా ఉంటుందో మనం కూడా అదే విధంగా మౌనంగా ఉండాలి. Overcoming, జయించే జీవితము. the water when fall upon the leaf, immediately it falls. ఎప్పుడైతే నీళ్లు ఆ ఆకు మీద పడుతుందో వెంటనే అది బయటికి వెళ్ళిపోతుంది. That must be our life. అదే విధంగా మన జీవితం ఉండాలి. Can we accept our failures? మన తప్పిదాలను మనం ఒప్పుకుంటామా? Can we accept, yes Lord, I never lived a perfect life in my young days. అవును ప్రభువా, నా యవ్వన జీవితంలో నేను పరిపూర్ణమైన జీవితాన్ని జీవించలేదని ఒప్పుకుంటామా? Every day a fallen condition. ప్రతి దినం కూడా పడిపోయిన స్థితి. Every day defeated by the sin and defeated of the worldly attraction. ప్రతి
దినం కూడా పాపం చేత లోకపు ఆకర్షణల చేత నేను పడిపోయినాను. Enough, O Lord, I want to turn towards you. చాలు ప్రభువా, నేను నీ వైపుగా తిరగాలనుకుంటున్నాను. Help me to live a perfect life in my young life. నా యవ్వన జీవితంలో పరిపూర్ణమైన జీవితాన్ని జీవించడానికి నాకు I సహాయం want to చేయి. live for you. నేను నీ కొరకు All the జీవించాలనుకుంటున్నాను. days of my life, నా జీవిత కాలం అంతా కూడా I will live perfectly. నేను నిందారహితంగా జీవిస్తాను. Once again, I'm telling you, నేను మరొకసారి మీతో చెప్తున్నాను, with you it is highly impossible to live a perfect life. నీతో నిందారహితమైన జీవితం జీవించడానికి నీకు అసాధ్యం అది. But in Christ it is possible. అయితే క్రీస్తులో నీవు ఉన్నట్లయితే అది సాధ్యము. So you must come to the Lord. యేసుక్రీస్తు ప్రభువు వద్దకు రావాలి. You must come to the Lord Jesus. యేసుక్రీస్తు ప్రభువు వద్దకు రావాలి. Lord, help me to live a perfect life. ప్రభువా, నిందారహితమైన జీవితం జీవించడానికి సహాయం చేయి. Lord, I must be overcome to the second death. ప్రభువా, నేను నాకు రెండవ మరణాన్ని నేను జయించాలి. Lord, help me to know your secret things in my life. ప్రభువా, నా జీవితంలో నీ యొక్క రహస్యమైన సంగతులు తెలుసుకున్నట్లుగా నాకు సహాయం చేయి. Then the Lord reveal day by day unto the all his secrets. అప్పుడు దేవుడు దినదినం కూడా తన పరిశుద్ధమైన రహస్యాల్ని మనకు బయలుపరుస్తాడు. And you go into the perfectness to the perfectness. అప్పుడు నువ్వు పరిపూర్ణత వెంబడి పరిపూర్ణతకు వెళ్తావు. And the Lord Jesus will be satisfied by you. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నీ ద్వారా సంతృప్తి పరచబడతాడు. My children are living perfect life in their young life. నా పిల్లలు తమ యవ్వన జీవితంలో నిందారహితమైన జీవితాన్ని జీవిస్తున్నారు. Let's pray. ప్రార్థన చేసుకుంటాం. Will you come on your knees? మోకాళ్ళ మీదకి వద్దాం, We'll pray. ప్రార్థన చేసుకుంటాం.